మరి ఈ మంచి ఏర్పాట్లు చేసిన సహోదరులకు, తనతో ఉన్న బృందానికి ప్రభునామంలో నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన ఆహ్, 3 దినాలు కూడా ప్రభు తన విశేష కనికరం చేత మనతో అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడిన సంగతులు కేవలం అది మన జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయకుండా ఆ వాక్య సోమన్న మీ వాయిస్ రావట్లేదు. దయచేసి వీడియోలు ఆఫ్ చేయండి, సోమన్న తప్ప మిగతా వాళ్ళందరూ. అవలంబనలోనికి మనం తెచ్చుకోకపోతే మనం నిజంగా వాక్య ప్రయోజనాన్ని పోగొట్టుకున్న వారము అవుతున్నాము. నేటి క్రైస్తవ సమాజంలో అదే జరుగుతూ వస్తుంది. ఎంతో మంది దేవుని సేవకులు వాక్యం వెంబడి వాక్యం, సూత్రం వెంబడి సూత్రం, తలంపు వెంబడి తలంపు మనకు అందిస్తూనే ఉన్నారు. కానీ మనం ఎందుకో దాన్ని మన జీవితం వరకు తెచ్చుకొని దాని ప్రయోజనాన్ని పొందకుండానే మిగిలిపోతున్నాము అని కొంత బాధ అనిపిస్తూ ఉంది. కనుక మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్య సముఖానికి చేరి వచ్చినా ఆ వాక్యం మన విశ్వాసానికైనా ఉపయోగపడాలి, లేదా అది మన కార్యాచరణకైనా ఉపయోగపడాలి. ఈ రెండింటికి ఉపయోగపడినటువంటి ఆ వాక్య పరిచర్య అది నిజముగా నిష్ప్రయోజనమైన పరిచర్యగా మిగిలిపోతుంది. కనుక గతించిన 3 రాత్రులు మనం దేవుని వాక్యములో నుంచి అనేక సంగతులు మనం నేర్చుకుంటూ మన విశ్వాసానికి, మన క్రియాశీలక జీవితానికి కావలసిన పాఠాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఈ 2 రైలు బండి వెళ్ళడానికి పనికొచ్చే ఒక 2 పట్టాల లాంటివి అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. సరే, ఈ రాత్రి కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయా స్థలాల నుంచి చేరి వచ్చి ఈ టీచింగ్ ప్రోగ్రాంలో పాలుపంపులు పొందుతున్న మీకు ప్రభు పేర మరోసారి నేను వందనాలు చెల్లిస్తూ, ఇక కాలయాపన చేయకుండా బైబిల్లోంచి ఒక భాగాన్ని మనం చదువుకుని ఈరోజు మన ధ్యానంలోనికి మనం అడుగు పెడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఇలా వ్రాసి ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మీ కొరకు చదువుతున్నాను, చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడు అయిన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో అనేక మంది వ్యాధిగ్రస్తులై అనేకులు భూమి మీద తమ తనువును చాలించుకొని వారి కుటుంబ సభ్యులకు శోకములో ముంచి వెళ్ళిపోతా ఉన్నారు. మీరెందుకో మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పెంచి మాకు ఆరోగ్యం ఇచ్చి నీ మాటలు వినేందుకు మాకు అవకాశాలు కూడా దయచేస్తూ ఉన్న
ఓ దయానిధి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ జూమ్ యాప్ ద్వారా నీ వాక్యం వినేందుకు ఆసక్తితో చేరి వచ్చిన మా ప్రియులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. నన్ను కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాను. కనికరించుము. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. ప్రభువా, మా జీవితంలో మా విశ్వాసానికి పనికొచ్చే మాటలు, మా క్రియాశీలక క్రైస్తవ్యానికి ఉపయోగపడే మాటలు మీరు అందించమని మమ్మలను మేము నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ వారం సోమవారం నుంచి ఆరంభించబడిన ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు అనేటువంటి కార్యక్రమంలో 3 రోజులు గడిచాయి. మనం 2వ అధ్యాయం ఆ సంఘంలో ఉన్న 2వ సంఘం వరకు మన ధ్యానం వచ్చింది. అప్పటికే కొంతమందిలో కొంత అనుమానం వచ్చినట్టుగా కొంతమంది ప్రియులు వారు ఫోన్ చేసి నన్ను అడిగినప్పుడు నాకు అర్థమైంది. మరి సోమవారం నుంచి శుక్రవారం వరకే కదా ఈ తరగతులు, మరి ఇంకా మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం 11వ వచనం వరకు మాత్రమే వచ్చాము. ఇక చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మాట ఏంటి అని. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారి యొక్క భారం, వారి దర్శనం, వారి యొక్క కమిట్మెంట్ ఏమిటి అంటే, ఈ ఒక్క వారం కొరకు మాత్రమే కాదు ఈ తరగతులు. సోమవారం నుంచి రేపు రాత్రి శుక్రవారం వరకు జరుగుతాయి. మరలా సోమవారం నుంచి ఈ తరగతులు కొనసాగించబడతాయి. మరి రేపు రాత్రి లోపుగా నేను ఈ సంగమల గూర్చినటువంటి ఉపదేశాలు నేను ముగించి వచ్చే వారం మనం ఎస్కటాలజీలోనికి, భవిష్యత్తు శాస్త్రంలోనికి మనం వెళతాం. నేను సాధ్యమైనంత వరకు నేను చివరి వరకు ఉన్న కీలకమైన విషయాలన్నీ కూడా నేను మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. అది మీరు చదువుతున్నప్పుడు మీకు ఆసక్తిని, అదే సమయంలో ప్రభు మీతో మాట్లాడే దిశగా మీరు వాక్య సముఖమునకు చేరి వచ్చేందుకు సరిపడా బోధన చెప్పేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కనుక మళ్ళీ సంఘాల కొరకు మాత్రమే చెప్పి ముగించేస్తారా అని చెప్పి మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, రాత్రి ఒక సహోదరులు కువైట్ నుంచి అడిగారు. ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఒక సహోదరులు అడిగారు. అలాగనే మా ప్రియ సహోదరు ఖమ్మం నుంచి సాయంత్రం ఒక తమ్ముడు అడిగారు. మళ్ళీ మధ్యలో కూడా ఎవరో అడిగారు ఈ మాట. అందుకే మనం కన్ఫ్యూజన్ లేకుండా మన సమయాలు సరిగా ప్లాన్ చేసుకుని మనం ఈ తరగతుల్లో కూర్చోవడానికి వీలు పడుతుందని ఈ మాట ఆదిలోనే మీతో చెప్పడం జరిగింది. సరే, ప్రియమైన స్నేహితులారా, గమనించండి. దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఆ దర్శనం క్రైస్తవ సంఘం. ఈ మాట గమనించాలి. భూమి మీద చాలా మంది దేవుని సేవకులు కొన్ని దర్శనాలు కలిగి ఉంటారు. ఆ దర్శనంతో వారు ఏర్పాటు చేసేవి సంస్థలు. సంస్థల వేరు, సంఘం వేరు. ఈ మాట వేరు గమనించాలి. దేవుని దర్శనం సంఘం, మనుషులకు కలిగిన దర్శనం సంస్థలు. ఈ సంస్థలన్నీ దేని కొరకు పనిచేయాలి అంటే, భూమి మీద సంఘ స్థాపన కొరకు, సంఘం యొక్క సంపూర్ణత కొరకు సంస్థలు పనిచేయాలి. దీనికి ఇలా ఉదాహరణ చెప్తాను, వినండి. మనం ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నాము అని అనుకోండి. ఆ బిల్డింగ్ నిర్మాణంలో, ఆ భవనం నిర్మాణంలో గోడలు ఇంకా పైకి వెళుతున్నప్పుడు స్కెఫోల్డింగ్స్ ఏర్పాటు చేసుకుంటాం, పరంజులు ఏర్పాటు చేసుకుంటాం. పరంజులు ఎందుకు అంటే ఆ భవనం యొక్క నిర్మాణానికి ఉపయోగపడడానికి. భవనం నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ పరంజులను తీసి మనం పడేస్తాం. భవనం నిర్మాణం అయిన తర్వాత కూడా పరంజులు ఇంకా ఉంటే ఆ భవనం యొక్క అందమంతటిని కూడా అవి పాడు చేస్తాయి. అలాగని ఆ పరంజులతో మనకు పని లేదా అంటే లేదు. దానితో చాలా పని ఉంది, అవి చాలా బాగా ఉపయోగపడ్డాయి. కానీ భవనం నిర్మాణం అయిపోయిన తర్వాత పరంజులతో ఇక మనకు పని లేదు గనక దాన్ని తీసి పడేస్తాం. ఇది ఎంత నిజమో
సంఘం అనేది ఒక భవనం నిర్మాణం లాంటిది. పరంజులు అనేవి మనుషుల చేత స్థాపించబడిన సంస్థలు అన్నమాట. కనుక సంఘము దాని యొక్క సంపూర్ణత సరిగా సాగుతున్నప్పుడు ఈ పరంజులు అనబడేటువంటి సంస్థలు అవి భూమి మీద నుంచి తొలగించబడాలి. కానీ విచారకరమైన విషయం ఏంటనంటే, సంఘ నిర్మాణం జరిగిన తర్వాత ఇంకా సంస్థలు తమ ఉనికి కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తున్న కారణం చేతనే ఈ రోజున కొంత క్రైస్తవ పరిచర్యలో ప్రియులారా సమతౌల్యత దెబ్బతింటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, దైవ దర్శనం క్రైస్తవ సంఘం మానవులు కలిగి ఉన్న దర్శనాలు సంస్థలు కొంతకాలం ఉంటాయి, అవి తొలగించబడతాయి. కానీ సంఘం మొదటి శతాబ్దంలో స్థాపించబడింది. ఇప్పటికీ 2020వ సంవత్సరం వచ్చింది. ఇప్పటికీ సంఘం నిలిచే ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనం దైవ దర్శనమైన సంఘములో మనం పాలిభాగస్థులము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సంఘమును గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని అద్భుతమైనటువంటి రూపాలు ఉండడాన్ని మనం చూస్తాం. ఆ రూపాలు మనం అర్థం చేసుకుంటే సంఘములో మనం ఎవరమో, అందులో మనకున్న ఆధిక్యతలు ఏమిటో, అందులో మనకున్న బాధ్యతలు ఏంటో మనకు అర్థమవుతాయి. నేను కొన్ని ఈరోజు బోధకు ఉపోద్ఘాతంగా చెప్తాను, వినండి. సంఘమునకు దేవుని లేఖనములో పరిశుద్ధాత్ముడు వేసిన చిత్రాల్లో ఒక చిత్రం, అది మందిరం అని మనం చూస్తాం. మరి సంఘం మందిరము అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏమైనాడు అంటే ఆ మందిరమునకు పునాది అయినాడు. ఇది ఒక మాట. అలాగనే సంఘం అది శరీరముతో పోల్చబడింది. మరి సంఘము శరీరం అయితే యేసుక్రీస్తు ఎవరు అనగా ఆ శరీరమునకు శిరస్సు వంటి వాడు అని లేఖనము చెబుతున్నది. అలాగే సంఘం అది వధువుతో పోల్చబడింది. మరి సంఘం వధువైతే మరి ప్రభు ఏమవుతాడు? ఆయన వరుడవుతాడు. ఇది కనెక్షన్, మీరు గమనించండి. సంఘం మందిరం, ఆయన పునాది. సంఘం శరీరం, ఆయన శిరస్సు. సంఘము వధువు, వినండి, ఆయన వరుడు. అలాగనే సంఘం దేవుని కుటుంబంతో పోల్చబడింది. మరి సంఘం కుటుంబం అయితే మరి యేసు ఎవరు? ఆ కుటుంబానికి యజమాని అన్నట్టు. అలాగే సంఘం దేవుని మందతో పోల్చబడింది. మరి సంఘం దేవుని మంద అయితే యేసు ఎవరు అనగా సంఘమునకు ప్రధాన కాపరన్నమాట. అలాగనే ప్రియులారా, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యుంది అంటాడు పౌలు. మరి సంఘము సత్యానికి స్తంభము ఆధారమైతే యేసు ఎవరు అంటే సత్యం అయ్యున్నాడు. అలాగనే సంఘమునకు మరో చిత్రం ఏమిటనగా దేవుని రాజ్యం అని ఒక చిత్రం ఉంది. మరి సంఘము దేవుని రాజ్యం అయితే యేసు ఏమవుతాడు అనగా ఆ రాజ్యమునకు రాజు అవుతాడు. కనుక సంఘానికి క్రీస్తుకు చాలా అవినవభావ సంబంధం ఉంది. కనుక ఈ రెండు మనం బాగా ఎరగాలి. ఎరిగినప్పుడు ఆ సంఘములో నేనెవరిని అనేది మనకు అర్థమవుతుంది. సంఘములో నేనెవరినో నేను అర్థం చేసుకున్నప్పుడు సంఘములో నాకు ఏ ఆధిక్యతను ప్రభు దాన్ని నేను అనుభవిస్తాను. సంఘములో నాకు ఏమేమి బాధ్యతలైతే ఉన్నాయో వాటిని నేను భరిస్తాను. అప్పుడు నేను సమతౌల్యత కలిగిన క్రిస్టియన్ అవుతాను, బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ అవుతాను. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకు ఈ సమతౌల్యత లోపిస్తున్నది. వారు ఆధిక్యతలు అనుభవిస్తారు కానీ బాధ్యతలు భరించరు. అంటే వారికి సంఘములో వారెవరో, సంఘం అంటే ఏమిటో వాళ్ళకి బోధపడలేదు అని అనుకోవాలా అంటే అవును, అనుకోవాల్సింది. కనుక ప్రియమైన స్నేహితులారా గమనించండి. సంఘమనగా దేవుని మందిరం, సంఘమనగా దేహం, సంఘమనగా వధువు, సంఘమనగా కుటుంబం, సంఘమనగా మంద, సంఘమనగా స్తంభం లేక ఆధారం, సంఘమనగా దేవుని రాజ్యం. కనుక ఇటువంటి సంఘానికి ప్రభుతో చాలా దగ్గర సంబంధం ఉంది అనేది మీకు అర్థం కావాలని ఈరోజు ఉపోద్ఘాతంలో నేను ఈ సంగతుల మీతో పంచుకున్నాను. అయితే ప్రియులారా, ప్రకటన గ్రంథం 7 సంఘాల గురించి మరొక మాట మీతో చెప్పే ముందు ఈ మాట గమనించండి. సంఘం అంటే అందులో ఏముండాలో తెలుసా? సంఘం అంటే అందులో ఉండవలసింది మొదటగా ప్రేమ.
ఇది మీరు గమనించాలి. రెండవది, సంఘం అంటే అందులో ఉండవలసింది లేక అది అనుభవించవలసింది శ్రమ, అది రెండవ మాట. సంఘం అంటే అందులో ఉండవలసింది సత్యం, అది మూడో మాట. సంఘం అంటే అందులో కనబడవలసింది పరిశుద్ధత, అది నాలుగో మాట. సంఘం అంటే అందులో ఉండవలసింది జీవం, అది ఐదో మాట. సంఘం అంటే అందులో ఉండవలసింది విజయం, అది ఆరో మాట. సంఘం అంటే అందులో ఉండవలసింది ఆసక్తి, అది ఏడో మాట. సంఘం అంటే ఏమేమైతే ఉండాలో అవన్నీ సంఘములో ఉండాలని కోరిన ప్రభు ప్రేమ సంఘములో ఉండాలి. అది లోపించింది ఎఫెసు సంఘానికి. అందుకే ఎఫెసు సంఘం మీద నేరం మోపుతూ ఆయన ఈ పత్రిక రాయించినాడు. అది నిన్న మీతో చెప్పాను. సంఘం అంటే శ్రమ పడాలి కనుక స్మరణలో ఉన్న దేవుని సంఘం ఆ దేవుని కొరకు శ్రమ పడుతూ ఉంది కనుక అది శ్రమగల సంఘం అని ఆ సంఘాన్ని ప్రభు భలే అభినందించినారు. అలాగే సంఘం అంటే అందులో సత్యం ఉండాలి. కానీ సత్యాన్ని వదిలేసిన సంఘం ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అది పెర్గమందు ఉన్నటువంటి సంఘం. దాని గురించి మీరు తర్వాత చెబుతాను. అలాగే సంఘం అంటే దానిలో పరిశుద్ధత ఉండాలి. ఈ రోజున తుయితైరా అనబడిన ప్రాంతంలో ఉన్న సంఘములో పరిశుద్ధతే లోపించింది. అందుకే ఆ సంఘానికి ఆయన నేరారోపణ చేస్తూ రాసినాడు. అలాగే సంఘం అంటే స్నేహితులారా జీవం ఉండాలి. జీవము లోపించిన సార్దీసు సంఘానికి ఆయన హెచ్చరిస్తూ పత్రిక రాసినాడు. సంఘం అంటే అది జయాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఫిలదెల్ఫియా ఉన్నటువంటి సంఘం అది జయాన్ని అనుభవిస్తూ సాగిందని దాని మీద ఏ నేరారోపణ చేయకుండా ఆ సంఘాన్ని అభినందించి ఆయన ఆ పత్రికను రాయించినాడు. సంఘం అంటే దానికి ఆసక్తి ఉండాలి. లవదీకలో ఉన్న సంఘానికి ఆసక్తి లేదు గాని ఆచారాలకి ఏమీ తక్కువ లేదు గనక ఆ సంఘాన్ని ఆయన విమర్శిస్తూ ఆయన కోప్పడుతూ ఆయన ఒక పత్రికనే వ్రాయించినాడు. అర్థమవుతుంది కదా అండి. కనుక ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని మీరు ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తేలికగా మీరు విషయాలు మీరు తెలుసుకునే దానికి మీరు ఆలోచించడానికి వీలుంటుందని నేను క్రమంగా మీతో ఈ సంగతులను నేను పంచుకున్నాను. మిత్రులారా, మీరు దయతో గమనించాలి అని కోరుతా ఉన్నాను. రండి, ఈ రోజున మనం నిన్నటి రోజున ఆలోచించిన రెండు సంఘాలకు వలె ఈ రోజున ఒక రెండు సంఘాలైనా ముగించుదాం అని అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఒక అన్నయ్య ఫోన్ చేసి, తమ్ముడు ఏంటి ఎట్లా చేస్తావు ఈ పని అని అంటే, నేను అన్నానన్న త్వరగా 7 సంఘాల గురించి త్వరగా చెప్పి మన వాళ్ళు ఆశించినట్టుగా ఎస్కటాలజీ భవిష్యత్తు శాస్త్రం మీద ఎక్కువ సంగతులు చెబుదామని అనుకున్నాను. అయితే బ్రదర్ అన్నాడు, ఈ విషయాలు కూడా ప్రాక్టికల్ గా మన సంఘాలకు ఉపయోగపడతాయి గనక, మన ఫెయిత్ కు ఉపయోగపడతాయి గనక మీరు ఊరికేదో స్కిప్ అయిపోయి స్పీడ్ గా చెప్పాలన్న ప్రయత్నం చెయ్యొద్దు. కొంచెం విపులంగా మాకు ఉపయోగపడేలా చెబితే బాగుంటుందని కొంత ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు. రాత్రి కువైట్ నుంచి కూడా ఒక తమ్ముడు అదే విషయాన్ని నాతో పంచుకున్నారు గనక ఈరోజు ఒక 3 సంఘాలైనా ముగించేద్దాం అనుకున్నాను. రేపు సంఘాల సంగతే ముగించేద్దాం అనుకున్నాను. కానీ రేపు ఎట్లయినా సంఘాల సంగతి ముగిస్తాను. కానీ ఈ రోజైతే స్నేహితులారా ఈ యొక్క 2 సంఘాలకు కూర్చిన ధ్యానం ఖచ్చితంగా 10 గంటలంటే నేను 10 గంటలకే ముగిస్తున్నాను. 8:30 అంటే నేను 8:30కే ఉన్నాను. కనుక మీరు కూడా నాతో కలిసి సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పటికి ఉపఘాతంలో ఏం చెప్పాను మీకు అంటే, సంఘం అది ఎవరి దర్శనమో చెప్పాను. సంఘములో మనము ఒక భాగం అనే విషయం మనం అర్థం చేసుకుని సంఘములో ఉన్న ఆధిక్యతలు అనుభవించాలి, సంఘములో ఉన్న బాధ్యతలు భరించాలి అని మీతో చెప్పాను. సంఘం అంటే అందులో ఏమేమి ఉండాలో అవి 7 సంఘాలలో ఉన్నప్పుడు అభినందించినాడు ప్రభు 2 సంఘాలకు. అవి లేనప్పుడు ప్రభు మిగిలిన 5 సంఘాలకు ఆయన గద్దించారు, కోపడ్డారు, ఆయన విమర్శ చేశారు, నేరారోపణ చేశారు. ఆ సంగతులు మనం స్నేహితులారా 5 సంఘాల నుంచి మనం నేర్చుకుంటాం. సరే రండి, ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటిది 3వ సంఘం పెర్గమ సంఘమును గూర్చిన ధ్యానంతో మనం ఈరోజు ఈ తరగతిని మనం ఆరంభిస్తాం. కనుక రండి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఆలోచించేటువంటి సంఘం అది పెర్గమలో ఉన్నటువంటి సంఘం. దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేయడాన్ని ఆరంభిస్తాం. ఎఫెసు గురించి ఆలోచించాము, స్ఫురణ గురించి ఆలోచించాము.
ఇప్పుడు పెర్గమును గురించి మనం ఆలోచన చేస్తాం. దాని గురించి ఆలోచనలోకి వెళ్లే ముందు ఒక్క మాట మీతో చెప్పాలి, వినండి జాగ్రత్తగా. సమాజం చాలా భ్రష్టు పట్టిపోయింది. ఎంత భ్రష్టు పట్టిపోయింది అని అంటే వినండి. ఒక వ్యక్తి ఒకే వివాహాన్ని చేసుకోవాలి, కానీ చాలా మంది బహుభార్య తత్వములో బతికేస్తున్నారు, బహుభార్యత్వములో బ్రతుకుతున్నారు. అంటే సమాజం భ్రష్టు పట్టిందని లెక్క. మరి కొన్ని స్థలాలలో మనం చూస్తున్నాము, విపరీతమైన వివాహాలైన తరువాత విడాకులు తీసుకుంటూ మనుషులు మొక్కలైపోతున్నారు. ఇది కూడా మన చుట్టూన్న సమాజంలో కనబడుతూనే ఉంది. పురుషులు పురుషులతో కలిసి జీవిస్తున్నారు, స్త్రీలు స్త్రీలతో కలిసి జీవిస్తున్నారు. అంటే హోమోసెక్సువల్స్, అదే సమయం లెస్బియన్స్ సమాజంలో పెచ్చురేగిపోతున్నారు. దానికి కోర్టులు, దానికి ప్రభుత్వాలు కూడా ఆమోద ముద్రణ వేసి అనుమతులు కూడా ఇస్తున్నారు. మరోవైపు చూస్తుంటే నాస్తికత్వం విపరీతంగా పెరిగిపోయి దేవుడు లేడు అన్నట్టుగా మనుషులు దుష్టులుగా ఈ సమాజంలో జీవిస్తున్నారు. అలాగనే మిత్రులారా, ఇక పొట్టలో నుంచి కూడా బయటకు రాలేదా బిడ్డ, ఆ పొట్టలోనే చంపేస్తున్నారు ఒక జీవాన్ని. ఇవ్వండి, గర్భస్రావాల చేత అనేక మంది ఆడపిల్లలు తమ పొట్టల్లోనే పుట్టబోయే బిడ్డలను చంపేస్తున్నారు. లోకములో ఎక్కడ చూసినా అవినీతే కనబడుతుంది. ఇలా జ్ఞాపకం చేస్తాను, వినండి మిత్రులారా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన చుట్టూన్నటువంటి లోకంలో నైతికంగా మనుషులు ఎంత చెడిపోయారు. వరస లేదు, వాయా లేదు, ఇష్టం వచ్చినట్టుగా నైతిక అపరిశుద్ధ జీవితంలో మనుషులు జీవిస్తున్నారు. పోనీ సాంఘికంగా ఏమన్నా బాగున్నారంటే సోషల్ గా కూడా బాగులేరు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఒకవైపేమో వరకట్నం, మరోవైపేమో లంచగొండితనం, మరోవైపేమో అవినీతి, ఇది సాంఘిక దురాచారాలు, దీనితో మూఢనమ్మకాలతో మిత్రులారా గమనించండి, సాంఘికంగా ఎంతో సమాజం భ్రష్టు పట్టింది. అక్కడతో ఆగలేదు. మనం ఏమైనామో తెలుసా, మనల్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళేమైనా మనకు ఆదర్శంగా నిలబడి ఒక మంచి జీవితాలు చూపిస్తారా అంటే రాజకీయ నాయకులందరూ భ్రష్టు పట్టినోళ్ళే. ఎవడ బాగున్నాడని చెప్తాము, ఎవడైనా మాదిరిగా తీసుకోవచ్చు జీవించడానికి అంటే జీవించడానికి ఈ పొలిటీషియన్స్ ఎవరు మోడల్గా లేరు. గాని దొడ్డిదారులో సంపాదించినవి ఎట్లనో వినండి, వారి ఇల్లును గొప్ప చేసుకోవడం ఎట్లనో, నీతిమాలిని బతకడం ఎట్లనో, ఇవి నేర్చుకోవాలంటే నేటి రాజకీయ నాయకుల దగ్గర బాగా నేర్చుకోవచ్చు. అంటే రాజకీయ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిందన్నమాట. పోనీ ఆధ్యాత్మిక వ్యవస్థ ఏమైనా బాగుందా అంటే ఏమనుకోకండి సుమా. క్రైస్తవేతర విశ్వాసములు ఉన్న ఆత్మీయతను చూస్తుంటే, క్రైస్తవ ఆధ్యాత్మిక కథకు బయటికి వెళ్ళి మనం చూస్తే ఇతర విశ్వాసాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక గురువులు మనుషుల్ని దేవునితో అనుసంధానం చేసి శాంతిగా సమాధానంగా జీవించి సాటి మనుషులకు మేలు కలిగించేలాగా మనుషుల్ని పెంచాలి ఆధ్యాత్మిక గురువులు. కానీ వారు ఎంత భ్రష్టు పట్టారో తెలుసా. ఒరే, వాడు మన మతం కాకపోతే తన్నరా, వాడు మన మతం కాకపోతే కొట్టరా, వాడు మన మతస్థులు కాకపోతే వాడిని చంపేరా అని నేర్పిస్తున్నారండి గురువులు. పోని క్రైస్తవేతర విశ్వాసములో ఉండేటువంటి గురువులు అలా బోధిస్తున్నారంటే సరే, పోని క్రైస్తవ్యముల గురువుల మాట ఏమిటి ఆలకిస్తున్నారు కదూ. క్రైస్తవ్యములున్న మన గురువుల మాట ఏమిటి అంటే వినండి, వీళ్ళు కూడా ఏమంటే కుర్చీ కొరకో లేకపోతే వీళ్ళు కూడా పైసల కొరకో కొట్టుకు చేస్తున్నారండి. మన వాళ్ళకు కూడా మన వాడికి కుర్చీ కావాలి అంటే అధికారం కావాలి, నన్ను 10 మంది గుర్తించాలి, ఇదొక ఆకలి కొంతమందికి. మరి కొంతమందికి ఏంటో తెలుసా, దేవుని పేరిట వచ్చే డబ్బంతా కూడా వీరంటి ప్రియులారా వారి జీవితాల్లోనికి తెచ్చుకొని అనుభవించి వీరు భలే కంఫర్ట్ గా బతికేస్తారు ఆధ్యాత్మిక గురువులు. మీరు ఏమనుకోకపోతే చెప్తాను, విశ్వాసుల పట్టెలో ఉన్నది కాస్త మన పెట్టెల్లో వేసేసుకొని ఆ పెట్టెల్లో కొంచెం తీసేసుకొని మన పట్టణంలో పోసుకోవడమే మన ఆధ్యాత్మిక గురువుల యొక్క ఫిలాసఫీ అయిపోయింది. నేను ఒక చర్చక పాస్టర్నే, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, విశ్వాసుల పట్టెలో ఉన్నది మన పెట్టెల్లో పోయించి మన పెట్టెల్లోకి వచ్చింది కాస్త మన పొట్టల్లో పోసుకుని మరి బతికేస్తున్నాం కాదంటారా.
ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా. అంటే క్రైస్తవ ఆధ్యాత్మిక గురువులు కూడా భ్రష్టు పట్టారనంటే, ఆధ్యాత్మిక విలువలు లేకుండా అయిపోతున్నామంటే, ఇవన్నీ క్రైస్తవ సమాజం కూడా భ్రష్టు పట్టిందనే కదా అర్థం. నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇలాంటి క్లిష్టమైనటువంటి సమాజంలో క్రైస్తవ సంఘం మనగలదా, ఉండగలదా? ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి ప్రజల మధ్య క్రైస్తవ సంఘం అది అర్థవంతంగా ఉండగలదంటే, ఉండాలనే పెట్టాడు ప్రభు. సారహీనమైపోయిన ఈ సమాజానికి సారము ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం. ఈ మాట గమనించాలి. కొంతమంది క్రైస్తవ సంఘాన్ని దుయ్యబడతారు, సంఘం అంటే విలువనివ్వరు, సంఘం అంటే తోలనాన్ని మాట్లాడతారు. ఎందుకో అది నాకు భలే నొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు ఈ సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు, ప్రభు ఈ సంఘము కొరకు తన వాక్యం ఇచ్చాడు, ప్రభు తన సంఘము కొరకు తన ఆత్మనే ప్రసాదించాడు. అటువంటి గొప్ప సంఘాన్ని గూర్చి ఎవడు తోలనాడుతో మాట్లాడడం, దాన్ని హాజరవ్వడంలో నిర్లక్ష్యం చూపించడం, సంఘం అంటే పని పాట లేకపోతే వెళ్ళే స్థలం అన్నట్టుగా వెళ్ళటం, సావాసం చేయకపోవడం, నీవెవరికైనా సావాసం ఇవ్వకపోవడం, అది ఎందుకో నాకు ఇలాంటి వ్యక్తులు చూస్తున్నప్పుడు ఏమండి ఒళ్ళు ఉడికిపోతా ఉంటది. సరే, నా సంగతి అట్టి పెట్టండి. నేను ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంత భ్రష్టు పట్టినటువంటి సమాజంలో క్రైస్తవ సంఘం ఉండగలదా అంటే, పెర్గము సంఘం మనకు ఆ పాఠం నేర్పిస్తుంది. పెర్గము సంఘం ఎక్కడుందని ప్రభు అన్నాడో తెలుసా? చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను, 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును. అంటే చాలా క్లిష్ట పరిస్థితుల మధ్య మిత్రులారా గమనించండి, సంఘం ఉంది పెర్గము అనే ప్రాంతంలో. ఇది మీ మనసులో పడాలని నేను ఇంతసేపు ఈ మాటలు మీతో చెప్పాల్సి వచ్చింది. రండి ప్రియులారా, ఇప్పుడు పెర్గము సంఘం యొక్క పరిస్థితిని గురించి కొంత నేను మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సరే, ఆ సంఘాన్ని గురించి మనం ఆలోచించే ముందు ఆ పట్టణాన్ని గురించి కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పట్టణం స్వర్ణ పట్టణం అంటే అందమైన పట్టణం అయితే కాదు. స్వర్ణ పట్టణం ఆసియాకే అందము అన్నారు దాన్ని. కానీ అంత అందమైన పట్టణం కాకపోయినా ఇది ఒక ఎత్తైన కొండ మీద మంచి నాగరికత కలిగినటువంటి పట్టణమే. మంచి నాగరికత కలిగినటువంటి పట్టణమే. ఈ పట్టణాన్ని గురించి చెప్పవలసి వస్తే, ఆ రోజుల్లోనే 2 లక్షల పుస్తకాలు కలిగిన ఒక పెద్ద గ్రంథాలయం కలిగిన పుస్తకంగా దీనికి పేరు వచ్చింది. అలాగనే స్నేహితులారా, ఈ పట్టణానికి ఉన్నటువంటి మరో విశేషం ఏమిటి అని అంటే, వినండి చాలా జాగ్రత్తగా. రోమన్ ఎంపరర్ని, కైసరును బాగా గౌరవించినటువంటి పట్టణం. అందుకనే కైసరు యొక్క విగ్రహారాధన ఈ పట్టణంలోనే ఆరంభించబడింది. సీజర్ ఎంపరర్ ఆరాధించబడతాడు దేవుడుగా. ఈ పట్టణస్థులు అలాగా వినండి ప్రియులారా, ఈ కైసర్ ఆరాధించి ఒక అలవాటు కలిగిన వారుగా ఉన్నారు. సరే, ఈ పట్టణాన్ని గుర్చిన ఈ మాటలైతే మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను వినండి. ఈ పట్టణంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉంది. అందులో మొదటి విగ్రహారాధన వినండి, ఎంపరర్ ని ఆరాధించేటువంటి అలవాటు. తరువాత ట్రాజన్ వచ్చి తన పేరు మీద ఒక దేవాలయాన్ని కట్టి అందులో తన విగ్రహాన్ని నిలిపి ఆయన దేవుడుగా ఆరాధించబడ్డాడు. అంతకు మునుపు నుంచి కూడా అసలు ప్రపంచంలో బబులోనీయుల తరువాత మేము దేవుళ్ళుగా ఆరాధించబడాలన్న ఆకలి ఎక్కువ ఉండేటువంటి వారు రోమన్ ఎంపరర్సే. కనుక వినండి, పెర్గము పట్టణంలో ఎంపరర్ ఆరాధన జరిగేటువంటి ఒక అలవాటు ఉంది. కనుక మీరు గమనించాలి. దీనితో పాటు ప్రియమైన స్నేహితులారా వినండి, ఎస్క్లేపియం అనేటువంటి ఒక దేవతను ఆరాధిస్తారు. తెలుగులో ధన్వంతరి దేవత అనగా వైద్య దేవత. వైద్య దేవత. ఈ దేవతను కొలిస్తే భలే ఆరోగ్యం వస్తుందట. గాడెసెస్ ఆఫ్ హెల్త్. ఆరోగ్యం వస్తుంది. మీరు డాక్టర్లు వారు వాడే కార్లు మీరు చూడండి,
మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ డాక్టర్స్ వాళ్ళు వాడుకునే కార్లు చూడండి, వాళ్ళు పెట్టుకునే క్లినిక్ల దగ్గర ఒక బొమ్మ పెడతారు చూడండి, ఒక కర్ర ఉంటుంది, 2 పాములు ఇలా ఉండి ఇలా కనబడతాయి. ఏమిటండి ఇదనంటే వినండి, ఎస్క్లోపియస్ యొక్క ఇమేజ్. నేను ఒక క్రిస్టియన్ డాక్టర్ని అడిగినాను, బ్రదర్ మీరేంటి ఈ బొమ్మ కూడా పెట్టుకున్నారు అన్నాను. అదేంటి బ్రదర్ డాక్టర్ సింబల్ కదా అన్నాడు. ఇది డాక్టర్ సింబల్ కాదు, ఇది దెయ్యపు సింబల్. ఇది ఎస్క్లోపియస్ దేవత యొక్క ఇమేజ్, ఇది ధన్వంతరి దేవత యొక్క ఎవరి చిహ్నం అది. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆరోగ్యం కొరకు పెర్గమ పట్టణంలో ఈ దేవతను ఆరాధించే ఒక గొప్ప ఆలయం ఈ స్థలములో ఉంది. దీంతో పాటు వినండి ప్రియమైన స్నేహితులారా, ఇతనే అనేటువంటి మరో దేవుణ్ణి వారు ఆరాధిస్తారు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తే వారికి జ్ఞానము, అలాగే ఏ పని చెయ్యాలన్నా కూడా నైపుణ్యం వస్తుందట. ఆ దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉంటారు. అలాగనే జూపిటర్ను కూడా ఆరాధిస్తారు. జూపిటర్ అని అంటే దేవతలకే రాజు, అంటే మన భాషలో దేవేంద్రుడు అన్నమాట. మన భాషలో దేవేంద్రుడు అన్నమాట, దేవతల రాజు. జూపిటర్ని ఆరాధిస్తారు, ఎస్క్లేపియస్ ఆరాధిస్తారు, వినండి ఎత్తనేను ఆరాధిస్తారు. అందుకనే సాతాను సింహాసనం వేసిన చోట నీవు కాపురం ఉన్నావని ప్రభు అనవలసి వచ్చింది మిత్రులారా. అది చాలా భయంకరమైనటువంటి పట్టణం. అలాంటి పట్టణంలో దేవుడు తన సంఘమును నిలిపేదానికి ఇష్టపడ్డాడు. ఆ పట్టణం యొక్క స్వస్థత, ఆ పట్టణానికి సత్యం వెల్లడవడానికి దేవుడు తన సంఘాన్ని ఆ స్థలములో ఉంచాడు అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దీనికి నేపథ్యం, దీని పట్టణాన్ని గుర్చిన బ్యాక్గ్రౌండ్. రండి ఈ సంఘానికి రాసిన పత్రిక దగ్గరకు వచ్చి వివరాల లోపలికి మనం వెళ్ళిపోదాం. పెర్గమ సంఘమును గుర్చి 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలలో ఈ సంఘమును గుర్చిన మాటలు మనం చదువుతాం. ఇందులో మొట్టమొదట ప్రభు యొక్క లక్షణం లేక ప్రభు యొక్క ప్రత్యక్షత. ఎట్లా ప్రత్యక్షమైనాడు ప్రభు అంటే, 2 అంచులు గల వాడిగల ఖడ్గము గల వాడుగా ప్రభు తన ప్రత్యక్షతనిచ్చాడు. మీరు 1వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను మహిమలో ఉన్న క్రీస్తును చూచినప్పుడు ఏ ప్రత్యక్షత తాను చూచాడో ఆ ప్రభువే, ఆ యేసు క్రీస్తే ప్రతి సంఘానికి ఆయా రీతులుగా వారి సందర్భమును బట్టి తన ప్రత్యక్షతనివ్వడాన్ని మనం చూస్తాం. అన్నలారా గమనించండి, ఆయన 2 అంచులు గల కత్తిని ఇవ్వండి కలిగినటువంటి వాడుగా ఆయన మనం చూస్తున్నాం. వాడైన 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు ఆయన. దీన్ని మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంతో మనం పోలిస్తే, ఆయన వినండి వాక్యము కలిగినటువంటి వాడు, ఆ వాక్యముతోనే వచ్చి తీర్పు తీరుస్తాడట. ఈ 2వ అధ్యాయం మళ్ళీ 16వ వచనం చూడండి. కావున మారు మనసు పొందము లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి ఇవ్వండి, నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గమ చేత వీరితో నేను యుద్ధము చేయుదును అన్నాడు. ఈ మాట కొంచెం మీ మనసులో పడనివ్వండి ప్రియమైన స్నేహితులారా. ఆయన తన నోట నుంచి వచ్చే ఖడ్గముతో యుద్ధము చేయటం అంటే, ఆయన తన వాక్యము చేత తన ప్రజలతో యుద్ధం చేస్తాడు. ఆయన తన నోట నుంచి వచ్చే మాటతో యుద్ధం చేస్తే ఎట్లుంటుందో చూపించిన ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. 14వ వచనం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. కావున సైన్యములకు అధిపత్యగు దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమునకు కట్టెలుగాను నిన్ను చేసేదను అన్నాడు. దేవుని మాట దేవుని సేవకుల నోట నుంచి వచ్చినప్పుడు అగ్నిలాగా చేస్తాను అన్నాడు. 2 అంచుల వాడగలిగిన ఖడ్గమ లాంటి ఆయన వాక్యం అది మనుషుల మీదకి వచ్చినప్పుడు అది అగ్గిల్లాగా వస్తే ఈ మనుషులు కట్టెల్లాగుంటే ఏమవుతారో మీరే చెప్పగలరు ప్రియులారా.
ఇదే మాట మళ్ళీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చదువుతాం. ఏమన్నాడు తెలుసా ప్రభు అక్కడ? నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను బద్దలు చేయ సుత్తి వంటిదే కాదా అన్నాడు. రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కలిగిన వాడుగా ప్రభు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఏ వాక్య సత్యముతో సంగముగా నువ్వు కట్టబడ్డావో ఆ సత్యము నీ దగ్గర లోపించినప్పుడు ఆ సత్యముతోనే వచ్చి నేను నీతో పోట్లాటకు దిగుతాను అంటున్నాడు ప్రభు. మరి ఈ మాట మనం గమనించాలి. రండి ప్రియమైన స్నేహితులారా, ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత. రెండో సంగతి, పశ్చాత్తాపడడానికి ఈ సంఘానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే నా నోట నుంచి వచ్చు ఖడ్గముతో నేను యుద్ధమే చేస్తానన్నాడు. ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత, అది ఆయన ఒక లక్షణం. అది మొదటి సంగతి. రండి రెండవ సంగతి చూద్దాం. ఈ సంఘానికి కొన్ని అభినందనలు, ప్రశంసలు ఉన్నాయి. ప్రభు ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు. ఎందుకు అభినందించాల్సి వచ్చిందో రండి 13వ వచనం నుంచి చదువుతున్నాను ప్రియులారా. 13వ వచనం నుంచి, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నువ్వు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును అన్నాడు. ఈ సంఘాన్ని ప్రశంసించడానికి గల కారణం ఏంటంటే, మొదటి మాట వినండి. విగ్రహాలతో నిండిన వాతావరణం ఉన్నప్పటికీ పెర్గములో ఈ సంఘం నిలిచి పనిచేసింది. అందుకనే ప్రభు ఈ సంఘాన్ని ప్రశంసించారు. కొంతమంది సేవకులు ఎట్లా అంటుంటారు, బ్రదర్ నేను సేవ చేస్తున్న స్థలం చాలా భయంకరమైందండి, అక్కడ సేవ జరగదండి, అక్కడ సేవ జరగదండి అంటుంటారు. లేదు లేదు ప్రియులారా, ప్రభు తన సంఘాన్ని ప్రపంచం అంతటా వ్యాపింపజేసి సంఘము ద్వారా భూమి మీద ఉన్న సమస్య జనులను ఆశీర్వదించాలని కోరి ఆ సత్యమును సంఘానికి ఇచ్చి ఆ సత్యము ద్వారా బయలువెడలుతున్న సత్యాన్ని ద్వారా వీళ్ళని అసత్యాన్ని పారద్రోడాలని దేవుని ఉద్దేశం అయితే నా వల్ల పని జరగదండి, అది భయంకరమైన స్థలం అండి అని అంటుంటారు. ప్రియమైన స్నేహితులారా వినండి, ఏ స్థలము నీకు భయంకరమేమో గాని, నీకు అనుకూలంగా లేకపోవచ్చునేమో గాని దేవునికి ప్రతి స్థలము అనుకూలమే. ఆయన పని చేయదలిస్తే ఆయన నిన్ను వాడుకొని పని చేయగలడు. పెర్గము సంఘం వినండి, ఎంపరర్ని ఆరాధిస్తూ, జ్ఞానం కొరకు దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆరోగ్యం కొరకు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవతల రోజున జూపిటర్ని ఆరాధిస్తూ అంత విగ్రహాలతో నిండిపోయిన ప్రాంతంలోని దేవుడు పెర్గములో సంఘం ఉంచినాడు. ఆ సంఘం విగ్రహ వాతావరణంలో ఉన్న ప్రాంతంలో నిలిచి దేవుని కొరకు పనిచేస్తూ ఉంది. అందుకే ప్రభు దీన్ని ప్రశంసిస్తూ వచ్చారు. రెండవ సంగతి, ఈ పట్టణంలో అంతిప అనేటువంటి ఒక సహోదరుడు ప్రభు కొరకు అత్సాక్షి అయినాడు, అమరవీరుడైనాడు. అలాగా వారి లోపల ఒక వ్యక్తి మరణించవలసి వచ్చినా గాని మిగిలినటువంటి వారు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదట. నగరములో అంతిప అమరవీరుడైనప్పుడు కూడా విశ్వాసపాత్రంగా ఉండుటను బట్టి పెర్గము సంఘమును ప్రభు అభినందిస్తున్నారు. సంఘములో ఒకరికి ఏదైనా జరగకూడదు జరిగితే మిగిలిన వారు బలహీనులయ్యే ప్రమాదం వస్తుంది. నేటి రోజుల్లో కాదు, చాలాసార్లు అట్లనే జరిగింది చరిత్రలో కూడా. కానీ ప్రియమైన సహోదరి స్నేహితులారా వినండి, అంతిప అమరవీరుడు అయినప్పటికీ కూడా పెర్గము సంఘం వారుకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదట. ఏమిటి వారుకున్న విశ్వాసం అంటే? ప్రభు మీద విశ్వాసం అని కాదు, వారు ఏ విశ్వాస సత్యాలైతే నమ్మారో దాన్ని వారు విడిచిపెట్టలేదు. అక్కడ జరిగినటువంటి విగ్రహారాధన వీరు నమ్మిన విశ్వాసానికి భిన్నంగా ఉంది. కానీ ఆ విశ్వాస సత్యాల కొరకు అంతిప మరణించవలసి వచ్చిన వారు నమ్మిన విశ్వాస సత్యాన్ని వారు విడిచిపెట్టలేదు. ఏమి నమ్మినారు? వారి విశ్వాస సత్యాన్ని ఏమి నమ్మారంటే, మొదటి మాట నోట్ చేయండి. మొదటి మాట వర్జిన్ బర్త్, క్రీస్తు కన్యక జన్మించినాడు అనేది విశ్వాస సత్యం. అందులోంచి వీరు తొలగలేదు. నెంబర్ 2, వైకేరియస్ డెత్, మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రత్యామ్నాయముగా మరణించినాడు అని వాక్య సత్యం. ఇందులోంచి కూడా వారు తొలగలేదు.
నెంబర్ 3, మూడోది ఏంటో తెలుసా? విక్టోరియస్ రిజరెక్షన్. యేసు ప్రభు పునరుత్థానుడు ఏమండి అవ్వలేదని మాట్లాడే వాళ్ళు తయారైనారు, కానీ ఆయన పునరుత్థానుడే విజుడుగా తిరిగి లేచినాడని వీరు కట్టుబడి ఆ సత్యానికి నిలిచి ఉన్నారు. నాలుగో మాట విజిబుల్ రిటర్న్. ఒక రోజున అందరూ చూస్తుండగా ప్రభు ఈ భూమి మీదకి వస్తాడనే సత్యాన్ని వారు గట్టిగా చేపట్టారు. అదే విశ్వాసం వాళ్ళు విసర్జించలేదంటే అర్థం. ప్రభు మీద వారికి నమ్మిక వదలలేదని కాదు ఇక్కడ చెప్పేది. వారు నమ్మిన విశ్వాస సత్యానికి భిన్నమైన పరిస్థితులు పెర్గమ పట్టణంలో ఉన్నప్పటికీ కూడా వారు నమ్మిన విశ్వాస సత్యాన్ని వారు విసర్జించలేదు అనే మాట మీరు దయతో గమనించాలి. అదే 13వ వచనంలో ఉన్న మాట. అంతిప మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అన్నాడు. ప్రియులారా, ఇది మనకు ఒక గంభీరమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. పరిస్థితులు ఏమైనా గాని మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టి అంతం వరకు దాంట్లో నిలిచోవాలట. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చివరలో అంటాడు, మొదట మనకుండినటువంటి దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని మన క్రీస్తులో పాలివారమగుదుము అని అంటాడు. అన్నదమ్ములారా, ఆలకించండి ఈ మాట. కనుక ఈ సంఘం అటువంటి జటిలమైన స్థలములో ఉండి వినండి ప్రభు యొక్క ప్రశంసలు అందుకుంది. అది గొప్ప సంగతే. అది రెండవ సంగతి. మూడో సంగతి అయితే వినండి, ప్రభు ఈ సంఘం మీద నేరారోపణ చేస్తున్నాడు. 14-15 వచనాల్లో కంప్లైంట్ చేస్తున్నాడు. దోషారోపణ చేయబడుతుంది ఈ సంఘం. ఏమిటట? చదువుతాను చూడండి 14-15 వచనాల్లో. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువల్లే నికోలేతుల బోధను అనుసరించేవారును నీలో ఉన్నారు. జాగ్రత్త వినండి. ఇక్కడ 2 రకాల కారణాల చేత ప్రభు ఈ సంఘం మీద నేరారోపణ చేస్తున్నాడు. అందులో మొదటి కారణం ఏంటో తెలుసా? వినండి, నీ సంఘములో బిలాము యొక్క వర్గానికి చెందిన తప్పుడు బోధన సహిస్తూ అనైతిక దారి తీసే పరిస్థితులు నీ దగ్గర కనబడుతున్నాయి అని ప్రభు కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర బిలాము యొక్క బోధ ఉందట. ఆ వర్గానికి చెందినటువంటి మనుషులు ఉన్నారట. వినండి ప్రియులారా, నూతన నిబంధన గ్రంథంలో ఈ బిలామును గూర్చి 3 సార్లు ప్రస్తావన చేయబడింది. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తాము. అక్కడ బిలాము మార్గము అనే మాట చూస్తాం. ఇక్కడ బిలాము బోధ, అక్కడ బిలాము మార్గం. యోధా పత్రిక 11వ వచనంలో బిలాము తప్పు అని మాట మనం చూస్తాం. బ్యాలెన్స్ ఎర్రర్ అని మనం చదువుతాం. అయితే వినండి, ఏమిటి బిలాము బోధ, ఏమిటి బిలాము యొక్క మార్గం, ఏమిటి బిలాము యొక్క తప్పు అంటే వినండి. సంఖ్యాకాండం దగ్గరకు మనం వస్తే 23, 24, 25 అధ్యాయాల వరకు మనం చూసిన 22 నుంచి ఆ అధ్యాయాల మధ్యలో మనం గమనిస్తాము, బిలాము ఇశ్రాయేలును శపించడానికి పూనుకున్నాడు. బాలాకు దగ్గర నుంచి బహుమానం వచ్చింది, ఆఫర్ వచ్చింది. చివరికి దేవుడు వద్దని చెప్పినా పోయేదానికి ప్రయత్నం చేశాడు ఆయన. అప్పుడు దేవుడు గాడిదతో కూడా మాట్లాడించినాడు. ఒక దైవజనుడు అన్నాడు, నడిచే గాడిద కూర్చునే గాడిదతో మాట్లాడితే కూర్చునే గాడిదకి బుద్ధి రాలేదు అన్నాడు. నడిచే గాడిద కూర్చునే గాడిదతో మాట్లాడిన కూర్చునే గాడిదకి బుద్ధి రాలేదట. దేవుడు ఆపినా ఆపలేదు. సరే, చివరికి ఇశ్రాయేలు ప్రజలను శపించిన వీలు పడదు. ఇశ్రాయేలీలో ఏ శకునమో లేదని తెలుసుకున్న బిలాము, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము కూడా లేదని తెలుసుకున్న బిలాము బాలాకిచ్చిన ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా? దేవుడు వీరిని మీద కోప్పడాలంటే విగ్రహార్పితమైన వాటిని పెట్టండి, వ్యభిచారానికి ఆడవాళ్ళని పంపండి, జారత్వంలో పడినా విగ్రహారాధనలోకి వెళ్ళినా దేవుని యొక్క కోపం వీరి మీదకు వస్తుందని పరోక్షంగా దేవుని ప్రజల మీదకు కోపం వచ్చేలాగా ఇతగాడు బోధన అందించినాడు.
ఇప్పుడు పెర్గము సంఘానికి వచ్చిన సమస్య ఏంటనంటే, బిలాము వర్గం వారు అంటే వినండి స్నేహితులారా, విగ్రహారాధన సంబంధమైన లేక జారత్వ సంబంధమైన పనులకు సమ్మతించి దానికి దారులు ఏర్పాటు చేస్తున్నారన్నమాట. జాగ్రత్తగా వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం ఇలా బోధించబడుతున్నాం. మిత్రులారా, దేవుని వాక్యంలో మనం ఇలా బోధించబడుతున్నాం. వినండి, విగ్రహాలకు మనం చోటు రాదు అని మనం నేర్పించబడుతున్నాం. మళ్ళీ విగ్రహాలంటే మన కాంటెక్స్ట్ వరకు వచ్చినప్పుడు గోడ మీద పెట్టుకొని బొమ్మ కాదు సుమా. వినండి, దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేది ఏదైనా విగ్రహమే. మనకు తెలియకుండానే విగ్రహానికి ఆరాధించేటువంటి ఆరాధకులు క్రైస్తవ సంఘాల్లో కనబడుతున్నారు. దేవుని మీద ప్రేమ కంటే, దేవుని మీద భక్తి కంటే వాటి చల్లార్చేదేదో వారి జీవితాల్లో పెట్టుకొని కూర్చుంటారు. అందుకనే దేవుడు యేస్కేల్ ద్వారా మాట్లాడుతుంటాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలోనే విగ్రహములను పెట్టుకొని నా యొద్ద విచారణ చేయదగునా అంటాడు. 14:1-3 రెండో సంగతి, జారత్వం దేవునికి హేయం. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి ప్రియులారా. జారత్వాన్ని గురించి ఒక విషయం మీతో జ్ఞాపకం చేస్తాను. జారత్వానికి బలం ఎక్కువ, లేకపోతే సాతానుకు బలం ఎక్కువ అంటే నాకు అర్థమవుతున్న విషయం ఏంటో చెప్పనా? వినండి, సాతాను కంటే జారత్వానికే బలం ఎక్కువ. అందుకే ప్రభు ఏమన్నాడో తెలుసా? అపవాదిని ఎదిరించండి అన్నాడు, గాని జారత్వాన్ని ఎదిరించండి అనలా. మీరు ఎదిరించలేరు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్, మీరు జారత్వం నుంచి పారిపోండి అన్నాడు, గాని మీరు జారత్వముతో మీరు ఎదురాడి పోరాటాలు చేయండి అని మనకు పిలుపునివ్వలేదు. ఈ రోజున క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా నేను తరచు ఈ మాట చెప్తాను, ఎవరి పరిధిలో వారు ఉండక, వినండి ప్రియమైన స్నేహితులారా, మన శరీరంలో బలహీనత ఉందని ఎరగక ఆలకిస్తున్నారు కదా ఈ మాట. జారత్వానికి లొంగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది సేవకులని నా కొద్ది సేవా జీవితంలో ఎరుగుదును. చాలా బాగా వాక్యం నేర్చుకున్నారు, వాక్యాన్ని చాలా బాగా చెప్పగలరు, కానీ వారి జీవితంలో పారిపోవలసిన దగ్గర నుంచి వారి పారిపోలేదు. పారిపోకుండా ఉండి గెలవలేమా అంటే ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఉన్నాయి లేండి. పారిపోకుండా గెలిచిన వారు జ్ఞాపకం చేయమంటారా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వేగుల వారు రాహాబ్ అనే అమ్మగారింటికి పోయినారు. ఆమె వేశ్య. ఎరుకో గోడల మీద అలాంటి పాడు బతుకుతున్నటువంటి ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాత్రంతా ఆమె మిద్దె మీద దాస్తే ఉన్నారు. వారు గాని ఆమె గాని ఎక్కడా పాపానికి చోటు ఇవ్వలేదు. పారిపోకుండానే జయించగలిగారు వాళ్ళు. అందుకే ఎక్స్ట్రాడినరీ కేసు అన్నాను. తర్వాత రూతు గ్రంథం 3వ అధ్యాయానికి రండి. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో కళ్ళములో బోయజు నిద్రపోతున్నాడు. రూతు వెళ్లి కాళ్ళ మీదను దుప్పట తీసి తలపెట్టి అక్కడ పండుకుంది. నువ్వే నన్ను విమోచించాలని తరువాత అడిగింది. ఎలాగ నేను విమోచించవలసిన వాడిని నేనే కదా, ఎలాగ నువ్వే కదా నన్ను విమోచించవలసిన వాడివి అని చెప్పి ఈ రాత్రి ఎవరు చూడడం లేదని వారు శారీరకంగా దగ్గరవ్వడానికి ఏమి పాడు ప్రయత్నం చేయాలా. ఎక్స్ట్రాడినరీ కేస్. పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపం చేయకుండా బ్రతికారు వాళ్ళు. అలాగనే నూతన నిబంధనలో యోసేపును మరియను చూస్తాం. ఆమె యేసును కనువరకు యోసేపు మరియను ఎరగకుండెను అని మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతాం. ప్రియుల, అది కూడా ఎక్స్ట్రాడినరీ కేస్. మిగిలిన విషయాలను గమనించండి. మీరు జారత్వంతో పోట్లాడ చేయకండి, పారిపోండి. ఈ రోజున చాలా మంది సేవకులు, విశ్వాసులు, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, వారి పరిధిలో వారు ఉండక, వారి శరీరంలో బలహీనతను గుర్చిన జ్ఞానం లేక మన జీవితాల్లో వినండి ఎక్కడో పడి సాక్ష్యాలు పాడు చేసుకుని మనసులో దోషారోపణ తెచ్చుకొని దేవుళ్ళు ఇటు ఆనందించక, అలాగని లోకములు ఆనందించక మధ్యలో నలిగిపోతున్న వ్యక్తులను నేను ఎరుగుదును. ప్రియులారా రండి, పెర్గము సంఘంలో అటు విగ్రహారాధన వైపు ఇటు జారత్వం వైపు దారులు తెరిచే బిలాము వర్గం ఒకటి తయారైపోయింది. బిలాము వర్గం ఒకటి తయారైపోయింది.
తర్వాత రెండో సంగతి, వీళ్ళ మీద రెండో నేరం ఏంటో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితులారా, మీరు నికోలైతలను మీరు సహిస్తున్నారు. ఇప్పటికే నికోలైతలను గూర్చి నేను ఇంతకు ముందే మీతో చెప్పాను. నికోలైతులు అంటే ఏంటి, పైవారు కిందివారు అని దేవుని సంఘములో ఉన్న మనుషులను ముక్కలు చేసి, వినండి, పైవారు పాలిస్తారు, కిందివారు పాలించబడతారు అన్నట్టుగా మనుషులు తయారవుతారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సంఘం అంటే, వినండి, సంఘం అంటే ట్రినిటేరియన్ మైండ్తో సాగాలి. ఎందుకంటే త్రిత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులు సంఘము కొరకు పనిచేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే, సంఘముగా దేవుని పిల్లలు తయారవ్వడానికి తండ్రైన దేవుని పని ఉంది, కుమారుడైన యేసుక్రీస్తు పని ఉంది, పరిశుద్ధాత్మ దేవుని పని కూడా ఉంది. కనుక ఆ త్రిత్వ దేవుని చేత స్థాపించబడిన క్రైస్తవ సంఘం త్రిత్వ మనసుతో బ్రతకాలి. త్రిత్వ మనసు ఏంటో తెలుసా? ఇందులో హైరార్కే, సబార్డినేట్ అని లేకపోయినా సబార్డినేషన్కి ఇష్టపడేటువంటి మనసు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు తండ్రైన దేవుడు ఎవరెక్కువ ఎవరు తక్కువ అంటే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, కో ఈక్వల్. కానీ శరీరధారైన యేసుక్రీస్తు తండ్రికి విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెక్కువ ఎవరు తక్కువ అంటే కో ఈక్వల్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పంపిస్తే ఈ భూమి మీదకి వచ్చి ఆయన పనిచేస్తున్నాడు. చూస్తున్నారా? అక్కడ హైరార్కే, సబార్డినేషన్ అనేది కనబడకపోయినా, వినండి, లోపల ఉన్న స్పిరిట్ తో వినండి ఎంత చక్కగా ఏమండి లోబడ్డం, విధేయత చూపించడం ఎలా కనబడుతుందో సంఘములు కూడా అదే ఉండాలి. నేను నీకంటే గొప్పేమీ కాదు, నేను లోబడుతున్న కారణం చేత తక్కువ వాడిని కాదు, యేసుక్రీస్తునందు మనమంతా సహోదరులం, మన కుటుంబం. కానీ దేవుడు నీకిచ్చిన వరమును బట్టి, నీకున్నటువంటి జ్ఞానమును బట్టి, నువ్వు వాడబడే విధానమును బట్టి, నా విషయమై నువ్వు లెక్క చెప్పవలసిన వాడవు గనక నీకు లోబడతానని సబ్మిషన్ కిందకు రావాలి విశ్వాసులు. అలాగనే వారు నేను సమానమే గాని దేవుడు ఎందుకో నన్ను పైన నిలబెట్టాడు, వాళ్ళ కింద కూర్చోబెట్టాడు, వారికంటే నేను ఏ విషయంలో కూడా అధికుడు కాదు, కానీ వారికి పరిచయం చేసే భాగ్యం నాకు దొరికింది అని వారిని పాలించాలి, వారిని పోషించాలి, వారిని నడిపించాలి అని భయపడుతూ వారికి సేవ చెయ్యాలి నాయకత్వంలో ఉన్నటువంటి వారు. మేము అయ్యగారులం, మీరంతా మా పాలన కింద ఉన్నవారని వాళ్ళని కాళ్ళ కిందే తొక్కేయకూడదు. అలా చేశామంటే నికోలైతుల బోధను సహిస్తున్నామన్నమాట. కనుక పెర్గము సంఘం మీద ప్రభు మోపిన నేరం, నీ దగ్గర బిలాము బోధ, నీ దగ్గర నికోలైతుల బోధ, దీనికి నువ్వు సమ్మతిస్తున్నావు, దానికి నీవు సమ్మతిస్తున్నావు. ఇది సరైనది కాదు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా గమనించండి, అదే ఆ సంఘం మీద మోపిన నేరం. ఈరోజు మన సంఘాల మీద ప్రభు నేరం మోపవలసి వస్తే, ఏమండి, ఈ నేరాలు ఏవైనా మన మీద పడతాయేమో కొంచెం చూసుకుంటే మంచిదని మీ సహోదరునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఈ సంఘాలకు ఒక సలహా ఇస్తున్నాడు. ఏమిటి ఆయన ఇచ్చిన సలహా అంటే 16వ వచనంలో ఉంది. ఏమన్నాడు తెలుసా? కావున మారు మనసు పొందము, రిపెంట్, యూ టర్న్ తీసుకో. నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది యూ టర్న్ తీసుకో. ఏ బిలాము బోధ అయితే వచ్చిందో, ఏమండి నికోలైతుల బోధ అయితే వచ్చిందో అది తప్పని నేను చెబుతున్నాను గనక నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందామని ప్రభు సలహా పరిచర్య చేస్తున్నారు. ఇది ప్రభు యొక్క కౌన్సిలింగ్ మినిస్ట్రీ. ఇది మీరు దయతో గమనించాలి అని మీకు మనవి చేస్తున్నా. 5వ సంగతి చెప్తాను రండి. 5వ సంగతి ఏంటో తెలుసా? ప్రభు ఇలా హెచ్చరిక చేస్తున్నారు. ఎట్లా హెచ్చరిక చేస్తున్నారు తెలుసా? 16వ వచనం 2వ భాగంలో, నువ్వు మారు మనసు పొందమన్నానుగా, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గమ చేత వీరితో యుద్ధము చేసేదను. దీని అర్థం ఏంటో తెలుసా? నా వాక్యముతో నేను మీకు తీర్పు తీరుస్తానని చెప్పడం. ఒక విషయం తెలుసా మీకు? యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చదు గాని తీర్పు తీర్చుటకు కుమారునికి తండ్రి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. అలాగే తీర్పు అనేది మొదలైతే ఎక్కడి నుంచి మొదలవుతుందని పేతురు చెప్పాడో తెలుసా? దేవుని ఇంటి నుంచే తీర్పు మొదలైతే బయట ఉన్న వారి గతేమవుతుందో అన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా,
క్రీస్తునందుల విశ్వాసం ఉంచిన మనకు వినండి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్న ఒక మాట తీసుకొని నాకేమి జడ్జిమెంట్ ఉండదు అనుకోవద్దు. బిలీవర్స్ కి జడ్జిమెంట్ ఉంది. నేను తర్వాత రోజుల్లో మీతో చెప్తాను. రోమా 8:1 అర్థం వేరు, దానికి పెడర్థాలు తీసి మాకే తీర్పు ఉండదు, ఎట్లా బతికినా పర్వాలేదు, దేవుడే చూసుకుంటాడు అని నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వినండి వినండి చాలా నిర్లక్ష్య జీవితాన్ని అలవర్చుకుంటే అది ప్రమాదం సుమ. దేవుని కృపను కోరుతూ దేవుని ఆత్మ మీద ఆధారపడుతూ మన జీవితాన్ని ఆ పవిత్రతలో మనం సాగించుకోవాలని లేఖనం బోధిస్తున్నది. సరే, ఇది ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక. సరే, ప్రభు ఒక కమిట్మెంట్ లో ఉన్నాడు. ఆయన నిబద్ధత ఏంటో తెలుసా? ఆయన కమిట్మెంట్ ఏంటో తెలుసా ప్రియులారా? వినండి చాలా జాగ్రత్తగా, అది మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన నిబద్ధత ఏంటన్న 17వ వచనంలో ఉంది. 3 సంగతులు మీతో చెప్తాను, వినండి. ఇక్కడ 3 సంగతులు చెప్తాను. సంగమతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతని తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు పొందిన వానికే గాని మరి ఎవరికి అది తెలియదు అన్నాడు. 3 మాటలు గమనించాలి. దాచబడిన మన్నా మొదటి మాట, రెండవ మాట తెల్ల రాయి, తర్వాత కొత్త పేరు. స్నేహితులారా వినండి, ఏమిటి దాచబడిన మన్నా అంటే మనకు తెలుసు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం ఎరుగుదాం. వినండి ప్రియమైన స్నేహితులారా, మన్నా మరి ఎవరో కాదు, అది మన ప్రభువైన క్రీస్తే. కనుక మీకు దాచబడిన మన్నాలో మీరు పాల్గొంటారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు నాతో సహవాసం చేస్తారు ఎన్నటెన్నటికి అని. అది ఫెలోషిప్ కొరకైనటువంటి వినండి బహుమానం. తర్వాత తెల్లని రాతినిత్తును అంటే ఆ ఏన్షియంట్ కల్చర్ లో 2 కారణాలకు తెల్లని రాయి ఇవ్వబడుతుంది. దేనికో చెప్తాను వినండి. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేయబడ్డాడు. అతని మీద వినండి ప్రతివాదం చెప్పినటువంటి వినండి ఉత్తరవాది కూడా వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత న్యాయమూర్తికి అర్థమైంది అతనిలో ఏ నేరమో లేదని. అప్పుడు జడ్జి ఒక తెల్లని రాయినిచ్చి, వినండి, నువ్వు ఆర్ జస్టిఫైడ్, ఆర్ యాక్సెప్టెడ్, నువ్వు నీతిమంతునిగా తీర్పు తీర్చబడ్డావు, నువ్వు నా చేత అంగీకరించబడుతున్నావు, నేరమనేడు వాడుగా పంపిస్తున్నాను, లీవ్ దిస్ ప్లేస్ అని చెప్తాడట. రెండవ సంగతి, ఈరోజు మనం ఎవరినైనా మన వివాహ విందు పిలిచినప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తాము. ఆ రోజుల్లో మంచి విందు భోజనానికి ఆహ్వానించినప్పుడు వారి చేతికి ఒక తెల్లని రాతినిస్తారట. అదే విందు భోజనానికి వారికి ఒక అర్హతను తెచ్చి పెడుతుంది. కనుక తెల్లని రాయి యాక్సెప్టెన్స్, అది అంగీకారానికి గుర్తు. ఓ పెర్గెము సంగమా, నువ్వు మారు మనసు పొంది జయించమన్నాను. నువ్వు మారు మనసు పొంది జయ జీవితాన్ని జీవిస్తే నాతో నీకు అన్యోన్యమైన సహవాసం, నాతో నీవు అంగీకరించబడిన మెట్టు. తర్వాత కొత్త పేరుట. కొత్త పేరు అంటే న్యూ పొజిషన్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు ఒక నూతనమైన స్థానం మీకు దొరుకుతుంది అని లేఖనం స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. ఇలా జ్ఞాపకం చేసుకోండి. యాక్సెప్టెన్స్, ఫెలోషిప్, న్యూ స్టేటస్, ఈ 3 నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఈ రోజున సేవకులంగా, సంఘాలుగా, విశ్వాసులంగా ఈ సంఘం దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఏ పరిస్థితుల్లో ఇక్కడ సంఘం ఎదగదు, సంఘం పెరగదు, అనేకుల ప్రభు నమ్మరు అని మీరు అనుకుంటున్నారు. పెర్గెము లాంటి ప్రాంతం కంటే నువ్వు సేవ చేస్తున్న ప్రాంతం అంత జటిలమైపోయిందా? లేదు ప్రియులారా. నేను ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక స్థలంలో పరిచర్య చేయడానికి వెళ్ళే భాగ్యం దొరికింది. ఒక దైవజనుడు అప్పుడు ఆంధ్ర అంటే తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్న ప్రాంతాల సమయాల నుంచి అతను దాదాపు 30 సంవత్సరాలుగా ఉత్తర భారతదేశం వెళ్ళి ప్రతి గ్రామము తిరుగుతూ వచ్చాడట. ఎన్నిసార్లు కొట్టబడ్డాడో, ఎన్నిసార్లు తన్నబడ్డాడో తెలియదు. కానీ అతని వల్ల ఏమీ పరిచర్య జరగలేదు. ఎంతో నిరుత్సాహం. కానీ గత 5-6 సంవత్సరాలుగా అతను చూస్తూ ఉంటే వినండి పరిచర్య అద్భుతంగా జరుగుతూ వస్తుంది. పరిచర్య అద్భుతంగా జరుగుతూ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో వారణాసి ఎక్కడ చూసినా భయంకరమైన విగ్రహారాధన. స్నేహితులారా,
ఆ ప్రాంతంలో ఒక స్థలంలో ఒక మంచి మందిరం కట్టారు. మేము ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అక్కడ వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. ఇలాంటి ఇలాంటి ఊర్లో ఎట్లా చేశాడు అంకుల్ ఈ సేవ అనంటే, ఆయన అంటాడు, "నీ చేసిందేమీ కాదు. దేవుడు ఏదో చేసుకున్నాడు. ఏదో చిన్న సాధనంగా వాడబడ్డాను." అక్కడ నుంచి మేము చెకేరి అని ఒక ప్రాంతానికి వెళ్ళాను. ప్రియులారా, గంగా నది ఒడ్డున మీకు తెలుసా అఘోరాలు ఉండేటువంటి స్థలం. అంటే ఊళ్ళంతా కూడా బట్టలు లేకుండా బూడిద చల్లేసుకొని శవాలు తింటున్నటువంటి అఘోరాలు ఉండేటువంటి స్థలం. అక్కడ ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించినాడు. వినండి, ఆ వ్యక్తి ద్వారా దాదాపు ఒక 60-70 మంది వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. నేను అక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా మోటార్ బైకుల మీద వచ్చేసి చుట్టూ నిల్చున్నారు. ఏమైపోతుందనే భయం. వాక్యం విన్న తర్వాత ఆటకాలిస్తే ప్రార్థన చేస్తుంటే బలు దిగి వాళ్ళు కూడా నిలబడ్డారు. ఒక్కడే మాట మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యం. తర్వాత అఘోరాలు ఉండే స్థలానికి తీసుకెళ్లారు. నాకు వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలని వరే బొబ్బలాటం. కానీ కాకులు ఎక్కువ మూగుతున్నాయి. అంటే ఎవరన్నా కాకులు ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడేదో శవం వాళ్ళు పెట్టుకొని ఏదో పూజలు చేసుకుని తింటారు, ఇలా టైంలో వెళ్తే చాలా ప్రమాదం అని చెబితే చాలా సేపు ఆ అఘోరాలు ఉండే స్థలంలో ఉండి తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎట్లా జరిగింది ఇక్కడ సేవ అంటే, సేవ జరగదండి, ఇది భయంకరమైన స్థలం, సైతాను సింహాసనం వేసిన చోటు అన్నారు. నిజమే, అది చూస్తేనే అర్థమైపోయింది. కానీ దేవుడు తన పనిని ఎంత మీనింగ్ఫుల్ గా జరిగిస్తున్నాడో. కానీ మనమే ప్రియులారా సాకులు చెప్పుకుంటూ ఉంటున్నామని గమనించండి. సాకులు చెప్పుకుంటూ బతికేస్తున్నామని గమనించండి. మన ప్రభు రెండంచులు గల వాడి అయిన ఖడ్గం తన నోట నుంచి బయలువెడలేటువంటి దేవుడు. ఆయన వినండి ప్రియులారా, మన వరకు వచ్చి ఆయన తన తీర్పు తీర్చే లోపుగాని మనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసేదానికి మనం పూనుకుందాం. ఏది వదులుకోవాలో వదులుకుందాం అని మీకు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలా అయితే ప్రభు ఒక కమిట్మెంట్ లో ఇగో ఇవన్నీ మీకు చేస్తాను అని చెప్పినాడు. ఇది వారికి ఆయన ఇచ్చేటువంటి బహుమానం. అయితే చివరి మాట చెప్తాను వినండి. చివరి మాట కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ మనం నేర్చుకోవాలి సంఘం నుంచి. మొదటి మాట, సంఘములు సాతాను మరియు వారి సేవకుల నుంచి వచ్చు ప్రతిఘటన గురించి జాగ్రత్త వహించాలి. మనం జాగ్రత్త వహించమా? వినండి మిత్రులారా, ఏదో ఒక దుర్బోధనలోంచి, ఏదో ఒక కిటికీలోంచి జాగ్రత్త వినండి, వాడు లోపల దూరి సంఘమును దాని పనిని వాడు పాడు చేస్తాడు. కొంచెం మీ ఆలోచన కొరకు చెప్తాను వినండి. నూతన నిబంధన గ్రంథంలో సాతానుకు పరిశుద్ధాత్ముడు ఒక 4 బొమ్మలు వేశాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వాడు గర్జించు సింహము అన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కుయుక్తి గల సర్పము అన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో వాడు అపవాది నేరాలు మోపేవాడు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు నరహంతకుడు అన్నాడు. గమనిస్తున్నారా? ఇప్పుడు చెప్తాను వినండి. సంఘము అపోస్తుల వలన బలముగా పునరుత్థానాన్ని గురించి చెప్పబడే రోజుల్లో, అందరి మీద దేవుని కృప అధికంగా ఉన్నటువంటి రోజుల్లో, గొప్ప రివైవల్ ఉండేటువంటి రోజుల్లోనే సింహమలాగా లేచి బెదురు పెట్టాడు వాళ్ళను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తాము. యేసు నామమును బట్టి మీరు బోధించకూడదు, ఆయన వాక్యమును ప్రకటించకూడదు అని సింహంగా లేచాడు. ఆనాటి అపోస్తులకు సంఘాలకు జాగ్రత్త ఉంది గనక వారు ఏక మనసుతో కూడిన ప్రార్థన చేశారు. చేస్తే వినండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం బలంగా ప్రకటించడం మొదలు పెట్టారు. సాతాను అనుకున్నాడు, నేను సింహంగా పోతే ఓడించినారు, అట్లా కాదు ఇక పాములాగా పోతాను అనుకున్నాడు. సర్పములాగా మళ్ళీ సంఘములకు వచ్చి పాడు చేద్దామని ఎట్లా పోతామని చూస్తే అననీయ అనే ఒక అన్న, సప్పీర్ అని ఒక అక్క దొరికితే వాళ్ళిద్దరి నుంచి లోపలికి పోదామనుకున్నాడు. ఆ రోజున సంఘానికి పెద్దన్న పేతురు నిలబడి ఆత్మ వివేచన చేత అననీయ సప్పీరాలను అక్కడే ఆపాడు. వారు గతించిపోయారు, సర్పము ఓడిపోయాడు. ఇక లాభం లేదు, సింహంగా పోయాను, ఏక మనసుతో ప్రార్థన చేసి వారు గెలిచారు. సర్పముగా పోయాను, ఆత్మ వివేచనతో మన సంఘమే గెలిచింది.
ఇప్పుడు నేను అపవాదులు వేసే నేరాలు మోపేవాడుగా వెళదామని అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో స్నేహితులారా, స్త్రీల వల్ల సమస్యలు తెస్తే ఆ సమస్య అపొస్తలుల దగ్గరకు వస్తే అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనంలో వారు ఏమన్నారు తెలుసా? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము అన్నారు. ఎడతెగక ఉంటాము అన్నారు. తరువాత వాక్యం బాగా ప్రబలిపోయింది. అపవాది ఓడిపోయాడు, ప్రభు గెలిచాడు. ఇక లాభం లేదనుకున్నాడు సాతానుడు. వాడు నరహంతకుడుగా లేచి స్టెఫనును చంపినాడు. వాడు నరహంతకుడుగా లేచి ప్రభు అనుమతిస్తే చంపగలిగినాడు లేండి. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏ రోజు ద్వారా యాకోబుని కూడా చంపాడు. అటు తరువాత పేతురును కూడా చంపుదామని చెరసాల్లో ఉంచాడు. సంఘం పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు నరహంతకుడు కూడా ఊడిపోయాడు. ఈ కనువిప్పు నేటి సంఘాలకు లేదు. సర్పములాగా వస్తున్నాడా, సింహంలాగా వస్తున్నాడా, అపవాదిలాగా వస్తున్నాడా, నరహంతకుడుగా వస్తున్నాడా, మేము ఎలాగ జాగ్రత్త వహించాలని సంఘములోని సేవకులకు, పెద్దలకు, పరిచారకులకే జాగ్రత్త లేకపోతే సామాన్యుల గతి ఏమవుతుందో చెప్పండి ప్రియులారా. పెర్గమ సంఘానికి ఆ జాగ్రత్త లేకపోయింది కనుకనే బిలాము అనుచరులు తగలబడ్డారు. నికోలైతుల బోధ లోపలికి వచ్చింది, జారత్వం వచ్చింది, విగ్రహార్పితమైన పరిస్థితులు వచ్చేసినాయి లోపలికి. గమనించాలి. తర్వాత మరొక ప్రాక్టికల్ లెసన్ అదేంటో తెలుసా? విశ్వాసులైన మనం సిద్ధాంతపరమైన వివేచనతో స్థిరమైన పరిచర్యను జరిగించాలి. డాక్టర్నల్ డిజర్న్మెంట్ ఉండాలి. నేను ఒక మాట మీతో చెప్పనా? ఒక పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నమ్మేనండి అంటారేమో. పెద్ద ఆయన దేవుడు కాదు, పెద్ద ఆయన బైబిలు కాదు. ఒకవేళ స్వామి బ్రదర్ చెప్పాడు కనుక మేము నమ్ముతున్నామని అంటారేమో. స్వామి బైబిలు కాదు, స్వామి దేవుడు కాదు. మీకు దేవుని వాక్యం మీ చేతిలో లేదా? దేవుని ఆత్మ మీ లోపల లేడా? ఎవడో చెప్పిన మాట తీసుకొని మేము అనుసరించేస్తామని అంటే మోసపోతాము. జాగ్రత్త ప్రియులారా. వారు ఎంతటి వారైనా దేవుడు నరుల వేషం పట్టించుకోడు. జాగ్రత్త. నీకు గ్రహింపు లేదా? నువ్వు ఆలోచించరాదా? ఆయన చెప్పాడండి, ఆయన పేరు మీద ఒక టీచింగు. ఈయన చెప్పాడండి, ఈయన పేరు మీద ఒక టీచింగు. వీడు చెప్పాడండి, వీడి పేరు మీద ఒక టీచింగు. నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఆలోచించరా మీరు? పరిశుద్ధాత్ముడు నీకు వాక్యమును బోధించే పరిచర్య చేయడానికి మన లోపలికి వస్తే ఆయన పరిచర్యను వాడుకోకుండా వినండి. ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఆయన గారు చెప్పారు, ఏ గారు చెప్పారు. ఆయన పేరు మీద ఒక టీచింగ్, ఈయన పేరు మీద ఒక టీచింగ్, ఆయన పేరు మీద ఒక డాక్ట్రిన్, ఈయన పేరు మీద ఒక డాక్ట్రిన్. వినండి ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సంఘాల మధ్య ప్రేమలు చల్లారిపోయి, ఐక్యత అనగారిపోయి, ముఖాలు చూసుకోలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? డాక్టర్నల్ డిజర్న్మెంట్ లేదు. అసలు మనం ఏ సిద్ధాంతం మీద కట్టబడ్డామో తెలియడం లేదు. ఈయన చెప్తే ఈయనది బాగుంది, ఆయన చెప్తే ఆయనది బాగుంది. ఈయనది రైటే, ఆయనది రైటే. వినండి, అసలు నువ్వు ఏమి నమ్మినావో నీకు తెలుస్తుందా? అసలు నిన్ను రక్షించింది, నిన్ను స్థిరపరిచింది, నిన్ను పవిత్ర జీవితంలో నడిపిస్తున్నది, ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నది, ఏ సత్యము నిన్ను నడిపిస్తుందో అది ఎప్పుడో మర్చిపోయి మేము కొత్త బోధనలు నేర్చుకున్నామండి. వినండి ప్రియులారా, నేనేమది విమర్శించడం లేదు సుమా. వినండి, డాక్టర్నల్ డిజర్న్మెంట్ లేక ఎవరో చెప్పిందాని విని బ్యాలెన్స్ తప్పిపోయి తప్పటడుగులు వేస్తూ తప్పుడు జీవితం జీవించే వారిని నేను ఎరుగుదును. ఒక మాట చెప్తాను వినండి, నీ బోధ ఆరోగ్యకరమైనది అయితే నీ బ్రతుకు ఆరోగ్యంగా ఉంటది. నీ బోధ ఆరోగ్యంగా లేకపోతే నీ బ్రతుకు ఆరోగ్యంగా ఉండదు. హెల్దీ డాక్ట్రిన్ లీడ్స్ హెల్దీ లైఫ్. నీ లైఫ్ హెల్దీగా లేదు అని అంటే నీ డాక్టర్ని ఎక్కడో సమస్యాత్మకమే. కొంచెం చూసుకో ఆగి మరి. ఇవి ఈ సంఘం నుంచి ప్రభు మనకు నేర్పిస్తున్న క్రియాశీలక పాఠాలు. సరే, ప్రభు గురించి మంచి ఆలోచనలు ఉన్నాయి, త్వరగా చెప్పి నేను మరో సంఘం దగ్గరికి వెళతాను. ఆయన తన వాక్యము ద్వారా తీర్పు తీరుస్తాడు అని ఎప్పుడు మర్చిపోవద్దు. నెంబర్ 2, ఆయనకు సంఘం యొక్క పనులు మరియు వాటి సంఘం యొక్క విశ్వసనీయత ఆయనకు తెలుసు. ఆయన రికగ్నైజ్ చేస్తాడు. ఆయనకు సంఘం యొక్క అసమానతలు ఆయనకు బాగా తెలుసు. హెచ్చు తగ్గులన్నీ తెలుసు. ఆయన ఎరుగును.
ఆయన సంఘంపై సాతాను ప్రభావం ఎలా పడుతుందో కూడా తనకు తెలుసు. ఆయన పశ్చాత్తాపం కొరకు మనకు పిలుపునిస్తాడు. ఇది మీరు గమనించాలి. తరువాత అతను నమ్మకమైన విశ్వాసులకు తప్పక ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఈ సత్యాన్ని మీరు గమనించండి. రండి తరువాత సంఘం దగ్గరకు మనం వెళతాం. తర్వాత సంఘాన్ని గురించి మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా, మనకున్న కొద్ది సమయంలో చాలా విపులంగా చెప్పేదానికి వీలు పడ్డం లేదు. ప్రియులారా, నేను ప్రతి సంఘం మీద దాదాపు 1 గంట 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పున మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే నా ఫోన్కి మీరు ఇవ్వండి. ఒకవేళ అడిగితే నేను ఆడియోస్ కూడా మీరు పంపగలను. డీటెయిల్గా ఇవ్వండి. వర్డ్ స్టడీ లాగా చేసి కేవలం మా సంఘాల కొరకు చెప్పుకున్నాను. అవి ఉన్నాయి. ఇవ్వండి. అదేమి ఊరకనే నేను పంపిస్తాను. దాని కొరకు ఎవరేమి చెల్లించాల్సిన పనే లేదు. అది ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ చర్చ్ మీద కూడా మాట్లాడినవి. అది మీకేమైనా ఉపయోగపడతాయని ఆశ మీకుంటే నన్ను మీరు సంప్రదించవచ్చు. లేక తమ్ముడు వరప్రసాద్ గారు నన్ను మీరు సంప్రదించండి, వారికి నేను అందిస్తాను. మంచిది. మనం మరో సంఘం దగ్గరికి వచ్చాం. ఇది తుయితైరా సంఘం. రండి ప్రియమైన స్నేహితులారా, తుయితైరా సంఘాన్ని గుర్చిన ఇవ్వండి ఈ లేఖన మనం అధ్యయనం చేస్తాం. విడ్డూరం చూడండి ప్రియులారా, తుయితైరా ప్రాంతంలో సంఘం ఉంది. ఆ తుయితైరా పట్టణం కూడా ఈ అన్ని పట్టణాల్లో చిన్నది. అక్కడున్న సంఘం కూడా చిన్నది. కానీ దేవుడి సంఘానికి రాసిన పత్రిక మాత్రం భలే పెద్దది. పెద్ద పత్రిక రాసినాడు ప్రభు. గమనించండి ప్రియమైన స్నేహితులారా, చిన్న సంఘం పెద్ద పత్రికని అందుకుంది. ఏమిటి పట్టణాన్ని గురించిన వివరాలు? రండి త్వరగా కొన్ని సంగతులను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవంగా ఇది చాలా వీక్ సిటీని, బలహీనమైన నగరమే, కానీ బయట పరిస్థితులను బట్టి ఇది చాలా బలంగా తయారైంది. పెర్గము ఎలాగా ఒక బలమైన పట్టణంగా ఉందో దాని ప్రభావము ఇది ఉపయోగించుకొని ఇది కూడా చాలా బలమైనటువంటి పట్టణమే అయ్యింది. ఈ స్థలములో ప్రియమైన స్నేహితులారా వినండి, దీని యొక్క స్టెబిలిటీ పెర్గము యొక్క శక్తిని ప్రతిబింబిస్తుంది. అది ఎలాగ స్టేబుల్ అయ్యిందో ఈ సిటీ కూడా అట్లనే స్టేబుల్ అయ్యింది. ఇది వర్తక సమాజంగా ఇది వర్గీకరించబడింది. మంచి వ్యాపారం జరిగేటువంటి వ్యాపార కేంద్రంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మొదటి నుంచి ఇస్లాం ఆరంభించబడిన నాటి నుంచి తుయితైరా పట్టణంలో నేటి వరకు అనేకమైనటువంటి క్రైస్తవుల మధ్య ముస్లిమ్స్ మధ్య విభేదాలు అవి జరుగుతూనే వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక నగరంగా అకిసర్ అని దీన్ని మనం పిలుస్తున్నాము. ఎప్పటికీ ఈ రెండు గుంపుల మధ్య విభేదాలు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ పట్టణంలో ఉండేటువంటి రిలీజియస్ కండిషన్ కూడా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా రెండు రకాలైనటువంటి దేవుళ్ళను ఆరాధించే ఒక క్రమం ఉంది. ఒకటి అర్తిమాదేవిని బాగా ఆరాధిస్తారు. అర్తిమాదేవిని గురించి నేను ఇదివరకే మీతో చెప్పాను. తర్వాత సన్ గాడ్ సూర్య దేవుణ్ణి కూడా వీరు బాగా ఆరాధించే అలవాటు కలిగినటువంటి వారు. ఇది మీరు కొంచెం మనసులో పెట్టుకుంటే చాలు. ఇక విస్తృతంగా ఇన్ఫర్మేషన్ కొరకు మనం తపన పడక్కర్లేదు, కానీ ఈ మాటలు మనకు సరిపోతాయి అని నేను భావిస్తా ఉన్నాను. కనుక రండి, ఈ పట్టణం గురించి ఇక్కడ ప్రభు సంఘాన్ని స్థాపిస్తే వినండి, ఈ పట్టణాన్ని గురించి ప్రభు ఇలా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని? 18వ వచనం చదువుతున్నాను. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఆయన కన్నులు, మరి ఒకటి ఆయన పాదములు. వినండి, ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటివంటే ఈ సంఘం యొక్క అంతరంగము లోపల ఉండే ప్రతి పరిస్థితిని ఆయన చూడగలిగిన వాడు. అపరంజం వంటి పాదములు కలిగిన వాడు అంటే బ్రాస్ పాదాలు కలిగినటువంటి వాడని ఇదివరకే మీతో చెప్పాను. అలా కనబడుతున్నాడనంటే ఆయన నిర్దయుడుగా ఉంటాడని అర్థం. అంటే ఆయన తీర్పు తీర్చినప్పుడు అన్ని చూస్తాడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు నిర్దయుడుగా దయచూపన వాడుగా ఉంటాడు. అలా తీర్పుతో ఆయన ఈ సంఘమును కలుసుకునేటువంటి వాడు. ఆయన తీర్పుతో వస్తున్న దేవుని కుమారుడు అనే విషయాన్ని
మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 23 వచనం చూడండి, ఇలాగన్నాడు, దాని పిల్లలను, 2వ అధ్యాయం 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికిని వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. గమనిస్తున్నారా? ఆయన కన్నులు అన్ని చూస్తున్నాయి. ఆయన పాదములు అపరంజిని పోలిన వంటి పాదములు. ఆయన తీర్పు తెచ్చినప్పుడు ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వారికి ఇచ్చేదానికి ఆయన నిర్దయుడుగా, దయలేని వాడుగా ఆయన ఉంటాడనే విషయం 1:14 ప్రియమైన స్నేహితులారా 23వ వచనంతో 2:18 వచనాన్ని మీరు 2:23తో పోల్చండి. 1:14-15 వచనాలతో కూడా మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. సంఘం యొక్క పరిస్థితిని బట్టి ప్రభు యొక్క ప్రత్యక్షత ఉంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, ఈ సంఘానికి కొన్ని అభినందనలు ఉన్నాయి, కొన్ని మెప్పులు ఉన్నాయి. 19వ వచనం చదువుతున్నాను. ఒక 5 సంగతులు మనకు కనబడతాయి స్నేహితులారా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తున్నదనంటే, ఈ సంఘములో ఉండవలసిన ప్రేమ ఉంది, ఈ సంఘములో చేయవలసిన ప్రోగ్రామ్స్, క్రియలు బాగా చేస్తున్నారు, ఈ సంఘమునకు విశ్వాసం ఉంది, ఈ సంఘము ద్వారా సేవ జరుగుతున్నది, ఈ సంఘములో ఉన్నవారు కష్టాల మధ్య భలే సహనం కూడా వారు కలిగి ఉన్నారు. అలాగనే ఆరంభములో కంటే ఇప్పుడు వారు చాలా బాగున్నారు, వారు అభివృద్ధి చెందారని ప్రభువే అభినందించినాడు. ఇది చాలా మంచి అభినందనే. మన సంఘాల మధ్య ప్రభు సంచరించి మీ దగ్గర క్రియలు, ప్రేమ, విశ్వాసం, సేవ, సహనం ఉంది, మీరు ఆరంభంలో నన్ను వెంబడించిన నాటి కంటే ఇప్పుడు మీరు చాలా సేవలు అభివృద్ధి పొందారు అని ప్రభు మన గురించి ఏమైనా చెప్పగలిగితే స్నేహితులారా, నిజంగా మన జీవితాలు, మన సంఘ జీవనం అది ధన్యమైనట్టే లెక్క. కాబట్టి వినండి, ప్రేమ ఉంటే, ఇలా జ్ఞాపకం చేస్తాను, ప్రేమ ఉంటే సేవ వస్తుంది, విశ్వాసం ఉంటే సహనం వచ్చింది. అవి క్రియలుగా ఆ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాము, క్రియలుగా సహనాన్ని వ్యక్తపరుస్తాము. కానీ ప్రేమ ఉంటే సేవ, విశ్వాసం ఉంటే సహనం, అవి ఉత్పన్నం కావాలి. ఒకటి రూట్ అయితే మరి ఒకటి ఫ్రూట్ అవుతుంది, ఒకటి కాజ్ అయితే మరి ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. భలే మంచి అభినందన. ఈ సంఘాన్ని ప్రభు అంత మంచి బాగా ప్రశంసించారు అనేది మీరు దయతో గమనించాలి. ఈ సంఘానికి ప్రభు ఎట్లా నేరారోపణ చేస్తున్నారు, రండి నేరారోపణ ఏంటో చెప్తాను. 20-21 వచనాలు ఇట్లున్నాయి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దాని సమమిచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేసేదను అన్నాడు ప్రభు. సరే వినండి ప్రియులారా, ప్రభు చేసిన నేరారోపణలో ఈ సంఘము ఒక స్త్రీని ఉండనిచ్చిందట. జాగ్రత్త నా మాటలు మీరు గమనించాలి. ఆ స్త్రీ కొన్నిటికి అవకాశాలు కల్పించింది ఇక్కడ. అసలు వినండి, సంఘములో ఈ మాటలు కొంచెం ఎవరు బాధపడకండి, నేను వాక్యమును బట్టి విషయం చెప్తున్నాను. ఇది నా కన్విక్షన్. ఒకవేళ మీ కన్విక్షన్ వేరైతే అది వేరుగా ఉండనివ్వండి, అది మీ ఇష్టం. కానీ ఒక మాట మీతో చెప్పనివ్వండి ప్రియులారా, సంఘమును నడిపించే దానికి దేవుడు పెట్టింది వినండి, కాపరి లేక అధ్యక్షుడు, లేకపోతే వినండి మిత్రులారా, లేకపోతే కాపరి, అధ్యక్షుడు, లేక పై విచారణ చేసేవాడు అనే మాటలు మనం చూస్తుంటాం. చూడండి, వాక్యముతో సంఘానికి సేవ చేసే వాళ్ళు ఎల్డర్స్ అంది బైబిల్, వాళ్ళు పాస్టర్స్ అంది బైబిల్, వారిని బిషప్స్, అధ్యక్షులు అంది బైబిల్, వాళ్ళు ఓవర్సీర్స్ అంది బైబిల్. అంటే వాక్యముతో సంఘమును పెంచేటువంటి పని ఆ బిరుదులకు చెందిన
పురుషులకు దేవుడిచ్చాడు. అధ్యక్షులు ఉన్నారు బైబిల్లో గాని అధ్యక్షురాలు లేరు సుమా. పెద్దలున్నారు గాని బైబిల్లో పెద్దమ్మలు లేరు సుమా. పై విచారణ చెయ్యువారు ఉన్నారు విచారణకర్తలు గాని పై విచారణ చేసే అమ్మలు లేరు సుమా. కాపరున్నాడు గాని కాపరమ్మలు లేరు సుమా. ఈ మాట మీరు గమనించాలి. వినండి, భారతదేశంలో కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా వచ్చిన మాయురోగం ఏంటనంటే, వినండి, స్త్రీలు ఎందుకో దేవుడు యవ్వన స్థానం కావాలని కోరుకొని బాగా ఎదిగిపోయారు. వాళ్ళు మోసగించబడ్డమే కాకుండా వాళ్ళ బోధల చేత వాళ్ళ వైఖరి చేత చాలా మందిని మోసగించిన ఏమండి ఆ పాస్టమ్మలు అనిపించుకునే వాళ్ళని ఎరుగుతున్నాం. ఒక ఆయన ఒకసారి ఫోటో చూపించినాడు నాకు. ఏమిటా ఫోటో అంటే, ఒక అమ్మగారు ఒక అబ్బాయికి బాప్తిసం ఇస్తున్నారు. అది కాస్త వినండి చీకటి సమయంలో ఇస్తున్నది బాప్తిసం. అది చూడగానే నేను చూస్తున్నాను, ఎవరండి ఏంటిది అంటే, నా పక్కన మరొక ఆయన ఎవరో ప్రేమికులు జలకాలాడుతున్నారు అన్నాడు. వెంటనే నా ఫోటో చూపించిన, అదేంటండి అలాగనేశారు, మా పాస్టమ్మ గారు మా తమ్ముడికి ఇచ్చిన బాప్తిసం అండి ఆ ఫోటో అంటున్నాడు. ఆయనకి జలకాలాటంలా కనబడింది. ఏమమ్మా అమ్మగారు, నీకు బాప్తిసం ఇవ్వడానికి బతికించావే, దేవుడు ఈ అధికారం నీకు ఇచ్చాడా ఏమో. మరి ఇట్లా తయారైనారు మన వాళ్ళు. వారిని వదిలేశాం గాలికి. అందుచేతన ఈ రోజున వాళ్ళు చేసే ప్రసంగాలు వినండి ప్రియులారా. నేను ఒక అమ్మని ఎరుగుదనంటే ఆమె నేనేం చూడలేదు. ఆమె రాసిన పుస్తకాలు చదివాను. యోబు గ్రంథం మీద రాసింది మంచి పుస్తకం. వారాంద సెయింట్స్ అనే పుస్తకం రాసింది. ఆవిడ పేరు జెస్పెన్ లూయిస్ అనేటువంటి అమ్మ. ఎంతో వాక్య సంపద కలిగిన ఆమె. చాలా రివైవల్లో వాడబడిన సేవకులందరూ ఆమె దగ్గరకు వచ్చి ఇట్లా అడిగినారట, ఇంత వాక్య సమృద్ధి కలిగిన దానివి నువ్వు వచ్చి ప్రజలకు నిలబడి వాక్యం చెప్తే చాలా మంది దీవించబడతారు కదా అంటే, తమ్ముళ్ళు ఆ పరిచర్య నాకు ఇవ్వలేదు. నేను ఇంట్లో ఉండి నాలాంటి ఇవ్వండి సహోదరులకు లేక మీలాంటి తమ్ముళ్లకు ఏదైనా నేర్పిస్తాను. మీరు వెళ్ళి ప్రజల ముందు నిలబడండి, నేను వెనకాలండి మీ కొరకు ప్రార్థన చేస్తాను, నాకేదైనా తెలిస్తే నేర్పిస్తానని ఆమె తెర వెనకాల నిలిచింది జెస్పెన్ లూయిస్. కానీ ఎందుకో అలాంటి అమ్మలు కనబడడం లేదు. మనం ఈ రోజున చూస్తున్నామే మన టెలివిజన్ డొక్కుల్లో ఒక్కొక్క అమ్మ. ఆమె ఏమి సింగారమో చెప్పలేము. ఈ అమ్మగారు సింగారం మండిపోను. ఆమె సింగారంతోనే సరిపోతుంది ప్రసంగం. గట్టిగా చెబితే కోప్పడతారు, కానీ దేవుడు ఇవ్వని స్థానానికి వెళతారు. ఇక్కడ ఒక అమ్మ వచ్చేసింది ఈ సంఘములో, నాయకత్వం వహించేస్తున్నది. ప్రకటన గ్రంథంలో 3 స్త్రీలను మనం చూస్తాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఇప్పుడు మన భాగంలో ఒక స్త్రీ యెజబెలు అనే పేరు చూస్తాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వినండి శిశువును కనేటువంటి ఒక స్త్రీని చూస్తాము. అదెవరు అక్కడికి వచ్చినప్పుడు విపులంగా చెప్తాను. తర్వాత ప్రకటన గ్రంథం వినండి 19వ అధ్యాయంలో మరో స్త్రీని మనం చూస్తాము. అది వినండి గొర్రెపిల్ల యొక్క వధువు అని మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఇవన్నీ పోషించినటువంటి స్త్రీలు. కానీ ఆ ఇద్దరు స్త్రీలు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపారు, కానీ ఈమె చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సరే, ఆమెకి పేరు ఒకవేళ అలాంటి పేరు కలిగిన ఉందా ఏమో నాకు తెలియదు. కానీ యెజబెలు చూడండి స్నేహితులారా 20వ వచనంలో ఇలా రాసి ఉంది, యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావనంటే వంటి స్త్రీ అనబడలేదు గనక ఒక ఆ పేరు కలిగిన వ్యక్తి ఉందేమో ఒకటి. ఆమె ఆ యెజబెలు లాంటి స్పిరిట్ కలిగిన ఒక స్త్రీ ఉందేమో కూడా అని కూడా మనం ఆలోచించవచ్చు. ప్రియమైన స్నేహితులారా గమనించండి, యెజబెలు గురించి 2 మాటలు చెప్పాలి. యెజబెలు అనగా ప్యూర్, పవిత్రమైనది అని అర్థం. కానీ అదే ఆవిడ దగ్గర ఉండదు. సీదోను రాజైన యద్బయలు యొక్క కుమార్తె ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు భారీగా వచ్చింది. బయలుదేవత మిషనరీలాగా ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి స్నేహితులారా 450 మంది బయలు ప్రవక్తలని, అష్టారోతు ప్రవక్తల్ని తయారు చేసింది. వినండి ప్రియమైన స్నేహితులారా, యెహోవా ప్రవక్తలను చంపేసింది. జారత్వాన్ని, చిల్లంగతనాన్ని ప్రేరేపించింది. అటువంటి స్పిరిట్ కలిగిన ఎవడి యెజబెలును నీవు సంఘములో ఉండనిచ్చావు. అదేమి చేస్తున్నది? జారత్వం చేయడానికి,
విగ్రహాలకు బలిచ్చిన వాటి తినడానికి నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తున్నది ఈ స్త్రీ. ఇది ఈ సంఘం మీద ప్రభువు మోపిన నేరారోపణ. ప్రియమైన స్నేహితులారా, ఆలకించండి. తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను మరో సంగతి. అటువంటి స్త్రీని ఏమంటే ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందడానికి దానికి నేను అవకాశం ఇచ్చితేనే గాని అది మారు మనసు పొందనొల్లదు. అయితే దీన్ని అనుసరించే వారు కూడా మారు మనసు పొందారా, సరే, లేకపోతే వారి విషయంలో కూడా నేను తీర్పు తీరుస్తానని ప్రభు చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్న మాట మీరు దయతో గమనించాలి. ఇంతకంటే ఎక్కువ నేను వివరించలేను. మిగిలింది మీరు చదవండి, ఇవ్వండి. మీకు చాలా విషయాలు ప్రభు నేర్పిస్తాడు. 4వ సంగతి చదువుతాను. క్రీస్తు నుండి ఒక సలహా వచ్చింది. ఏమిటా సలహా అంటే, ఇలాంటి వాళ్ళు యెజబెలు యొక్క ప్రిన్సిపల్స్ పాటిస్తూ యెజబెలు లాంటి బోధకు లొంగిపోయి ఆమె మోసానికి చిక్కిపోయిన వారు కొంతమంది ఉంటుండగా వీళ్ళ చక్కని సలహా పరిచర్య ప్రభు చేస్తున్న కొంత శేషం ఉంది వీళ్ళలో. చదువుతాను చూడండి, 24, 25 వచనాలు. అయితే తుయితేరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతానిక గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పినదేమనగా, మీ పైన మరి ఎక్కువ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునండి అన్నాడు. శాశ్వతంగా మీరు కొంచెం మంది ఉన్నారుగా, నిజమైన బోధన గట్టిగా పట్టుకోండి. అబద్ధ బోధ అపవిత్రతకు దారి తీసింది. యెజబెలు వలన సంఘము కాస్త కలుషితమైపోయింది. మీరు నిజమైన బోధన పట్టుకొని పవిత్రతకు పెద్దపీట వేయండి అని ప్రభు సలహా పరిచర్య చేశాడు. ఇంతకంటే చెప్పలేను. తర్వాత మీరు చదవండి. ప్రభు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటి ప్రభు చేసిన హెచ్చరిక? ఇందాకే చెప్పాను, ఆమెను అనుసరిస్తున్న వారికి తీర్పు తప్పక రావాలి. ఆ తీర్పు వస్తుందని ప్రభు వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు. ప్రియుడా, ప్రభు ఏ పాపాన్ని పర్వాలేదు అని ఉపేక్షించేదైతే లేదండి. సంగముగా మన తప్పులు మనకు అర్థమవుతున్నప్పుడు పశ్చాత్తాపడి సరి చేసుకున్నామా, ప్రైజ్ గాడ్, అవి తీర్పులోనికి రావు. అది తప్పని తెలిసి కూడా పశ్చాత్తాపడకుండా అలాగే ఉంచుకున్నామా, అవన్నీ తీర్పులోకి వస్తాయన్న విషయం మీరు దయతో మనసులో ఉంచాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. మిత్రులారా, రండి. ప్రభు ఒక నిబద్ధత కలిగి ఉన్నాడు. మీరు మారు మనసు పొంది జయించినారా? ఇదిగోండి ఇట్లా చేస్తాను. ఏమన్నాడు? 26 నుంచి చదువుతున్నాను. నేను తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. మళ్ళీ పాత నిబంధనలో 2వ కీర్తనలో ఉన్న ఒక ఇమేజ్ మళ్ళీ ఇక్కడ కనబడుతుంది మనకు. వారు కుమ్మరవాని పాత్ర వల్లే పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. క్రీస్తు యొక్క నిబద్ధత ఏంటో తెలుసా? విజయం పొందిన వారు యేసు ప్రభుతో పాటు అనేక దేశాల మీద పరిపాలన చేస్తారు, మెస్సియాతో కలిసి పాలన చేస్తారు. అది 2వ కీర్తనలో అన్నమాట. విజయం పొందినటువంటి వారికి నేను వేకువ చుక్కను నేను ఇచ్చేదను అన్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం చదవండి, 1 నుంచి 5 వచనాల్లో. ఏమండి, ఆ వేకువ నక్షత్రం ఉదయించడం తద్వారా కలిగే ప్రయోజనాన్ని మనం ఆ భాగంలో అర్థం చేసుకుంటాం. సరే ప్రియులారా, రండి. 7వ సంగతి, కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ ఉన్నాయి మనకు. ఏమిటి క్రియాశీలక పాఠాలనంటే, పరిచర్యలో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నంలో అర్హత లేని వారిని పరిచర్య స్థానంలో ఉంచడాన్ని తప్పించాలి. ఇప్పటికే ఈ తప్పు జరిగిపోయింది క్రైస్తవ్యంలో. మన కాలములో, మన యుగములోని సంఘములో వినండి, పార్ట్నర్స్ ని పెంచాలి, రెస్పాన్సిబిలిటీస్ అప్పగించాలి, చర్చిని ఎక్స్పాండ్ చేయాలి, ఎవాంజలిజం ఎక్స్ప్లోజన్ జరగాలి అన్న ఆలోచనలో అర్హత లేని వారిని తీసుకుని వచ్చి పరిచర్య స్థానములో పెట్టాము. అమ్మ, వింటున్నారు కదూ బాబు, వినండి. వారు మనకు నెత్తి మీద గుద్దుతున్నారు. ఇప్పుడు వాడు యోగ్యుడా కాదా చూడలేదు, వాడిని శిష్యుడిగా తయారడలేదో చూడలేదు, వాడికి నాయకత్వ విలువలు ఉన్నాయో లేదో చూడలేదు, వాడికి ఏ వరం ఉందో కూడా మనం గమనించలేదు. కానీ తీసుకొచ్చి అతగాడిని పెద్దని చేసి పెట్టాము. వాడి ఇప్పుడు నెత్తి మీద గుద్దుతున్నాడు మనల్ని. ఇది ఒక ప్రాక్టికల్ లెసన్. వాడు యోగ్యుడా కాదా, అర్హత లేకపోతే వాడు పెట్టామంటే చాలా పాడవుతుంది. నీ ఇల్లు కాదు పాడయ్యేది,
నీ నీ సంసారం కాదు పాడయ్యేది, జీవము గల దేవుని సంఘం పాడవుతుంది అనే ఆలోచన ఇది మనకు ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. రండి, తర్వాత పరిచయలో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సభ్యులు వ్యక్తిగత సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకేమో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ థింకింగ్ లోనో వాళ్ళ యొక్క కాండక్ట్ లోనో వాళ్ళ క్యారెక్టర్ లోనో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం గమనించకపోతే వినండి, వారి వలన సంఘం అది పాడయ్యేటువంటి పరిస్థితికి వెళుతుంది. కనుక మనం చాలా విలువను చెల్లించాల్సి వస్తుంది, చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. తుయితేరా సంఘం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న ప్రాక్టికల్ లెసన్స్ ఇవే. సరే, క్రీస్తుని గూర్చిన కొన్ని భావనలు తెలుసుకొని మనం ముగించుదాం. వినండి, ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆయన సంఘము యొక్క ప్రేమ, విశ్వాసం మరియు సహనము, పట్టుదల ఆయనకు తెలుసు, అది గుర్తిస్తాడు. సంఘం యొక్క సమస్యలు కూడా అతను ఎరుగును. ఆయనకి తెలియకుండా లేవి సమస్యలు. తప్పుడు ఉపాధ్యాయులు కూడా పశ్చాత్తాపడ్డానికి సమయం ఇస్తాడు. యెజబేలుకు సమయం ఇచ్చాడు, ఆమెతో కలిసి పనిచేస్తున్న వారికి ఆయన సమయం ఇచ్చాడు అని మనం చూచాము. ఆయన మనస్సులను మరి హృదయాలు శోధించినట్లు ఆయన సంఘాలకు తెలియజేస్తాడు. మీ యొక్క అంతరంద్రియాల పరిస్థితిని చూస్తున్నానని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి వారి పనుల ప్రకారము ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయితే ప్రభు అన్ని దేశాలను ఒక రోజున పాలన చేస్తాడు, తన పాలన ఆరంభిస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని, క్రీస్తును అర్థం చేసుకొని క్రీస్తు కొరకు నమ్మకస్తులమై బ్రతుకుదాం. ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క సంఘం. సంఘాన్ని తోలనాడొద్దు, సంఘాన్ని చిన్నగా చూడకండి. అది పెద్దదా చిన్నదా, లేకపోతే అందరూ మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా? కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ సంఘాన్ని మంచిది అనాలంటే అందరూ మంచోళ్ళు అనాలనుకుంటాం. హాస్పిటల్ అందరూ మంచోళ్ళు ఎలా ఉంటారండి? క్రైస్తవ సంఘం ఒక హాస్పిటల్. ఇందులో జబ్బున్నోళ్ళు ఉంటారు, ఆరోగ్యంగా ఉన్న డాక్టర్లు, నర్సులు పనిచేస్తుంటారు. జబ్బుగుండే వాళ్ళు టేబుల్ మీద అలాగే పడి ఉంటారు. సంఘం అంటే అలాంటిదే. అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ ఆరోగ్యవంతులు ఉండరు. అర్థం చేసుకొని వాళ్ళ మేలు కొరకు ప్రార్థనతో, కన్నీటితో వారి కొరకు పని చేద్దాం. సంఘం అంటే ఏంటో, అందులో మనం ఏంటో అర్థం చేసుకోవాలి. అప్పుడు మన ప్రివిలేజెస్ అర్థమవుతాయి, అప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ అర్థమవుతాయి. ఈ రెండు చేసి మనం యోగ్యమైన క్రైస్తవ జీవితం జీవించుదాం. రేపు రైట్ టైంకే ప్రారంభిస్తాము, రైట్ టైంకే ముగిస్తాను స్నేహితులారా. వీలైతే 3 సంఘాల వివరణ రేపు మనం చూసుకొని మనం వచ్చే వారం మన ఎస్కటాలజీలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. తల వంచండి, కళ్ళు మూసుకునండి. నేను ప్రార్థన చేసి ముగింపుకు వస్తాను. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పెర్గము సంఘము ద్వారా, తుయితైర సంఘము ద్వారా ప్రభు మనతో మాట్లాడిన లేఖన సత్యాలను అప్లై చేసుకుందాం, చెక్ చేసుకుందాం. ఒకసారి వాక్యపు అద్దం ముందుకు వచ్చాం. అద్దంలో మనమే కనబడాలి, పక్క వాళ్ళు కాదు మనకు కనబడాల్సింది. మన వెనుకున్న వాళ్ళు కూడా కాదు కనబడాల్సింది. మీరు కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్స్ లో పక్క వాళ్ళని చూస్తారు, అప్పర్ మిర్రర్ లోంచి వెనకాల చూస్తారు. కానీ మీరు వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న అద్దంలో వేరొకరు ఎవరో కనబడరు, మీరే కనబడతారు. మనం ఈ టీచింగ్ లో సీక్రెట్ రూమ్ లోకి వచ్చాం, వాక్యమైన అద్దం ముందుకు వచ్చాం. మనము మన సంఘాల పరిస్థితి మనకు కనబడుతూ ఉండగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుదాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దీవెనతో మనం ముగించుకుంటాము. ప్రార్థన చేసి దీవెనిచ్చి ముగిస్తాను. ప్రేమపూర్ణుడు అయిన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. తమ్ముడు వరప్రసాద్కి ఎందుకు ఈ భారం ఇచ్చారో మాకు తెలియదు, ఈ బోధ ఎవరికి అవసరమో కూడా నాకు తెలియదు. ఏమి చెప్పమన్నావో అది చెప్పడానికి నా ప్రియుల ముందు నేను కూర్చున్నాను, చెప్పాల్సిన మాటలు చెప్పాను. నాయన, వారి ఆత్మలో మీరు పనిచేయండి, ఒప్పించండి. నీ సముఖమందు ఒక రోజున అగ్ని పరీక్షకు నిలబడేటువంటి జీవితాన్ని, అగ్ని పరీక్షకు నిలబడేటువంటి సేవను చేసి నీ ఎదుట నిలబడడానికి కావలసిన కృపను అనుగ్రహించమని మా ప్రియులందరినీ పేరు పేరున ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఆయా దేశాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ మీరు మాత్రమే పొందమని యేసునాథుని పేరిట స్తోత్రాలు చెల్లించి ఆరాధించి
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓవర్ టు తమ్ముడు తిమోతి గారు.